వెస్టీజ్ లో వర్క్ చేస్తున్నాను. సో కంప్లీట్ హెల్త్ కేర్ గురించి ఏపీ తెలంగాణ రెండు నేను టేక్ ఓవర్ చేస్తాను. సో హెల్త్ మనందరికీ ఇంపార్టెంట్. ఎంతమందికి ఇంపార్టెంట్? ఎంతమంది హెల్తీగా ఉన్నారు ఇక్కడ? గ్యాస్ ప్రాబ్లం కూడా లేదా అంటున్నారు. మీ ఇంట్లో తాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎంతమంది హెల్తీగా ఉన్నారు? ఉన్నారా? ఎంత వయసు ఎంత ఉండొచ్చు వాళ్ళకి? 70, 80, 90 కూడా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అవునా? కానీ మీలా ఉన్నారా? మీకన్నా గట్టిగా ఉన్నారు. మీకన్నా గట్టిగా ఉన్నారు. మిమ్మల్ని చెప్పారు ఇంకా నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నా అంటే నా వయసు వచ్చినాక ఏమవుతావు అని చెప్పండి. సో వాళ్ళకంతా హెల్త్ ఉంది. కొన్ని వాళ్ళ ఏజ్ వచ్చే వారికి మనం అంతే హెల్తీగా ఉండగలుగుతున్నాం. వాళ్ళు ఇప్పుడు 70, 80 ఏళ్ళు బతుకుతున్నారు. మనకంత ఏజ్ ఉందా? మనకంత లైఫ్ స్పాన్ ఉందండి. ఎందుకు? ఫుడ్ ప్రాబ్లం. ఒకప్పుడు మనకి ఏవైతే ఒక 15, 20 ఏళ్ల కింద ఊరికే మన ఇంట్లో పడుండే రాగులు కావచ్చు, సజ్జలు కావచ్చు, ఇళ్ళలో ఉండేవో అప్పుడు వాటిని మనం చూడలేదు. ఇప్పుడు అవి కొనాలంటే అసలు అమ్మాలి. అవునా? ఇప్పుడు అలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నాం. మనకి ఇప్పుడు బయట ఎక్కువగా జంక్ ఫుడ్ ఈటింగ్ కూడా చాలా ఎక్కువైంది. రెస్టారెంట్లలో బిర్యానీలు, బయట ఫుడ్. ఎంతమందికి బిర్యానీ ఇష్టం? అందరికి ఇష్టమే. ఇప్పుడు హెల్త్ సెషన్ అనేసరికి ఎవరికి నచ్చదు. అవునా? సో మనం ఈ బయట ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఆల్సో పండించిన పంటలు కూడా చాలా కల్తీ అవుతుంది. ఎక్కువ కెమికల్స్, ఫర్టిలైజర్స్ వాడుతూ అలా వాడి పెంచడం వల్ల ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పెంచడం వల్ల అందులో మనకు దొరికే పోషకాలు కూడా దొరుకుతాయి. ఒకప్పుడు మామిడిపళ్ళు ఎప్పుడు దొరికేమో మనలోనే దొరికేది. దానికోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి సీజన్లో దొరుకుతుంది. అవునా? ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మరి పెంచుతున్నాం మనం. ఇప్పుడు పంటలు అట్లాంటి లైఫ్ స్టైల్ ఇప్పుడు మనకు. సో మనకి సప్లిమెంట్స్ ఇంపార్టెంటా? ఎవ్రీడే లైఫ్. ఎంతమందికి ఇంపార్టెంట్ సప్లిమెంట్స్? డైలీ ఎంతమంది వాడుతున్నారు సప్లిమెంట్స్? ఇక్కడ అందరూ వాడుతున్నారు. సరే, సప్లిమెంట్స్ కి మందులకి డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రాబ్లం వచ్చినప్పుడు వాడేవి మెడిసిన్, నెక్స్ట్ కవర్ కావడానికి, ఆరోగ్యం ఉండడానికి వాడేవి సప్లిమెంట్. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. ఏం చేస్తారు? మేజర్ ఎన్నాక 20 ఇంకొంతమంది ఉన్నారు థమ్స్అప్ తాగుతారు. థమ్స్అప్ తాగితే తేంపులు వస్తాయి మనకి. దానివల్ల గ్యాస్ ప్రాబ్లం పోయినా. అవునా? సో మీరు ఈనో ప్యాకెట్ తాగుతారు, గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే రిలీఫ్ వస్తుంది. మీకు అర్ధ గంటలో మీకు తగ్గుతుంది. అవునా? మరి సప్లిమెంట్స్ ఏం చేస్తాయి? మనకి సప్లిమెంట్స్ అనేవి ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వకపోయినా లాంగ్ రన్ లో, దీర్ఘకాలంలో మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనకు హెల్ప్ చేస్తుంది. ఎందుకు? మీకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ ని మందులు ఏం చేస్తాయి? మీకు వచ్చే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం వచ్చిందని ఏం చేస్తారు? జ్వరాన్ని తగ్గిస్తుంది. మీకు ఏదో ప్రాబ్లం వల్ల కాళ్ళప్పుడు నొప్పిని మాత్రమే తగ్గిస్తుంది, కానీ ప్రాబ్లమ్ ని తగ్గించవు మందులు. ఉన్న సిమ్టమ్స్ ని తగ్గిస్తాయి. మరి సప్లిమెంట్స్ ఏం చేస్తాయి? వేర్ల నుంచి ఉన్న పోషక లోపాన్ని మనకి ఫుల్ఫిల్ చేసి ఆ ప్రాబ్లమ్ ని మళ్ళీ రాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనకి సప్లిమెంట్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సో మనకి సప్లిమెంట్స్ లో మన ఫస్ట్ కేటగిరీ ఇవాళ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ. ప్రైమ్ కేటగిరీ దేనికి? మనకి ఇందులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ ప్రైమ్ కేటగిరీలో, అందులో దానిపైన మన సైంటిఫిక్ రీసెర్చ్ అయినా, సైంటిఫిక్ ఎవిడెన్స్ అయినా, లేదంటే ఏదైనా యూనిక్ టెక్నాలజీ అయినా అందులో ఉంటుంది. సో ఇందులో మన ఫస్ట్ ప్రోడక్ట్, అందరి ఫేవరెట్ ప్రోడక్ట్, వెస్టీజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్. సిఎండి ఎంతమంది వాడతారు ఇక్కడ? సిఎండి ఎంతమంది తీసుకొచ్చారు? మీకు వాటర్ బాటిల్లో కలుపుకొని వచ్చారు. ఆ వాటర్ అయిపోతాయి. తర్వాత ఏ వాటర్ తాగుతారు? తొందరగా వెళ్తారా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వచ్చే దానిలో మొత్తం తాగేస్తారు, నానేసింది, ఆ బాడీ మొత్తం తాగేస్తారు. తర్వాత
నార్మల్ వాటర్ తాగు. ఎంతమంది నీళ్ళలో మినరల్ వాటర్ తాగుతారు ఇక్కడ? నిజంగా మినరల్ మినరల్స్ మనం వాడితేనే మినరల్స్ ఉన్నాయి. ఈ కాలంలో పేరుకి మినరల్ వాటర్ అవన్నీ అవునా? అందులో మినరల్స్ అనేవి మనకు అందట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ కాలంలో మనకి పోషకాల కన్నా కూడా ఖనిజాల లోపాలు ఎక్కువగా ఉన్నాయి. రోగాల మధ్యలో గుజ్జు తగ్గిపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా చెప్పదు. ఆల్మోస్ట్ అందరికీ ఉన్నాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవునా? బాడీలో ఎక్కువ మోతాదు యాసిడ్స్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి సిఎండిలో 84 హ్యూమన్ గ్రేడ్ మినరల్స్ అనేవి మనకి సిఎండిలో బుక్ పెన్ ఎంతమంది తీసుకొచ్చేది? ఒకసారి పైకి లేవడం. ఎందుకంటే మొబైల్ లో రికార్డ్ అయితే చేస్తున్నాం కానీ మీ ఫోన్ లో స్పేస్ అయిపోగానే ఫస్ట్ ఇదే వీడియో డిలీట్ చేస్తారు మీ ఫోన్ లో స్పేస్ అవ్వగానే. సో మనకి సిఎండిలో 84 హ్యూమన్ గ్రేడ్ మినరల్స్ అనేవి ఉంటాయి. ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ బాడీ వర్క్ అవ్వాలంటే మినిమం 60 మినరల్స్ అయినా కావాలి. అట్లీస్ట్ 60 అయినా కావాలి. కానీ మనం ఎంత డైట్ చేస్తున్నా, వాటర్ తాగుతున్నా కూడా మన బాడీకి 16 నుండి 18 మినరల్స్ మాత్రమే అందుతుంది. మరి మేడం 60 చాలు అన్నప్పుడు 84 ఉన్నాయి కదా, ఇవి మా బాడీకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయా? మినిమం 60 అడిషనల్ బెనిఫిట్ ఇవ్వడానికి మనకి 84 మినరల్స్ అనేవి మనకు వర్క్ అవుతాయి. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, కొంతమంది వెయిట్ లాస్ కి ట్రై చేసేవాళ్ళు డైట్ చేస్తారు, ప్రోడక్ట్స్ వాడతారు, నిద్ర ప్రాపర్ గా ఉంటుంది కానీ బరువు తగ్గదు. అన్ని బాగానే ఉంటాయి కానీ బరువు తగ్గదు. ఎందుకు? నీళ్ళు సరిగ్గా తాగకపోవడం. ఇంకో కండిషన్ లో కూడా టైం టు టైం తింటారు, టైం టు టైం పడుకుంటారు కానీ బాడీ ఎప్పుడు నీరసంగానే ఉంటుంది, ఎప్పుడు బద్ధకంగానే ఉంటారు. ఎందుకు? మీ బాడీలో ఎప్పుడైతే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తగ్గిపోతుందో మీ సెల్స్ లో ఎనర్జీ ఉండదు, తిన్న ఫుడ్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయదు, మెటబాలిజం స్లో అవుతుంది. మనకి మన బాడీ మీరు ఎంత మినరల్స్ తీసుకోండి, ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంతమంది 3 to 4 లీటర్స్ తాగుతారు? చాలా మంది ఇందులో 1 లీటర్ తాగే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, 1 to 2 లీటర్స్ తాగే వాళ్ళు ఎంతమంది? అబ్బాయి చెప్పి మళ్ళీ చాలా నిజాయితీ ఒప్పుకున్నారు. ఇప్పుడు నిజం చెప్పండి, దాహం వేసినప్పుడు ఎంతమంది అవుతారు? అది ఓన్లీ దాహం వేస్తున్నప్పుడే తాగుతున్నామంటే అప్పటికి మన సెల్స్ అన్ని డీహైడ్రేట్ అయిపోయాయి. మన బాడీ డీహైడ్రేట్ అయిపోయి బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తుంది, మీకు దాహం వేస్తుంది వాటర్ తాగండి, అప్పుడు తాగుతాం వాటర్. మన బాడీ దాహం వేస్తుంది అంటే అప్పటికి మీ సెల్స్ అన్ని ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ స్టేజ్ లో ఉన్నట్టు. అందుకనే బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది అవసరం. మీరు ఎప్పుడైతే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయరో అప్పుడు కంపల్సరీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బాడీలో అలసట, నీరసం, బరువు తగ్గకపోవడం. మీరు డైట్ చేయండి, అంత చేయండి, వాటర్ ఒకటి తక్కువ తాగారనుకోండి మెటబాలిజం కూడా స్లో. కంపల్సరీ వాటర్ ఇంటేక్ అనేది పెంచడం ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ఒక టిష్యూ సెల్ ఏది వర్క్ అవ్వాలన్నా కూడా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది అవసరం మనకి. సో మినరల్స్ మన బాడీలో ఎలా వర్క్ అవుతాయి? ఆల్కలైన్ బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ఫుడ్స్, టీ, కాఫీ, నాన్ వెజ్, షుగర్స్ ఏవైతే ఉంటాయో మన బాడీలో ఎక్కువ మోతాదు యాసిడ్స్ ని క్రియేట్ చేస్తాయి. మన బాడీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? టైం టు టైం తినకపోవడం, సరిగ్గా నీళ్ళు తాగకపోవడం, మన బాడీలో ఎక్కువ మోతాదు యాసిడ్స్ ఉండడం. వీటి వల్ల మనకి మేజర్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మీ మొబైల్ ఫోన్స్ కొంచెం సైలెంట్ గా పెట్టుకోండి. సో మరి మినరల్స్ ఏం చేస్తాయి మన బాడీలో అంటే మన బాడీలో pH లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, మన బాడీని అసిడిక్ నుంచి ఆల్కలైన్ కి కన్వర్ట్ చేయడానికి మనకి మినరల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. మరి ఆల్కలైన్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం, మోషన్స్ అవ్వడం, కడుపు ఉబ్బకంగా ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. ఇట్లాంటి వాటిని తగ్గించడానికి, మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీ గట్ ని హెల్తీగా ఉంచడానికి మనకి ఆల్కలైన్ వాటర్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ మనకి ప్రతి ఒక్క ప్రాబ్లం కి ముందే సిమ్టమ్స్ ఇస్తుంది.
సిగ్నల్స్ అంటాం మనం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్యాస్ అవుతుంది, కడుపు ఉబ్బకంగా ఉంది, తిన్నది అరగట్లేదు, పుల్ల తెంపులు ఎక్కువగా వస్తున్నాయి. దీని అర్థం ఏంటి? మీ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా లేదు. మన బాడీ ప్రతి ప్రాబ్లమ్ సిగ్నల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది, దానికి ఏం సిగ్నల్ వస్తుంది బాడీ నుంచి? నిల్చోగానే 2-3 సెకండ్లు కళ్ళు తిరుగుతుంది. మన బాడీ మనకి ఇచ్చే సిగ్నల్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సింప్టమ్స్ పైన వర్క్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఇస్తున్న సిగ్నల్స్ ని తెలుసుకుంటే మన బాడీని హెల్దీగా ఉంటాయి. సో ఈయన మనకు ఒక సైంటిస్ట్, క్యాన్సర్ ని డిస్కవరీ చేసిన సైంటిస్ట్ ఒక ఆయన డాక్టర్ ఆటో వార్బర్, ఈయన నోబెల్ ప్రైజ్ విన్నర్. సో ఈయన ఏం అంటున్నారంటే నో డిసీజ్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ అన్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. మన బాడీ ఎప్పుడైతే ఆల్కలైన్ కండిషన్ లో ఉంటుందో అక్కడ మనకి క్యాన్సర్ కూడా పుట్టే ఛాన్స్ అనేది ఉండదు. మన బాడీలో మినరల్స్ అనేవి అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ప్రతి ఒక్క సెల్ పైన మినరల్స్ అనేవి మనకు వర్క్ అవుతాయి. ఎందుకంటే హెడ్ టు టో, తల నుండి కాలి వరకు మన బాడీలో ఏ సెల్ వర్క్ అవ్వాలన్నా, ఏ ఆర్గన్ వర్క్ అవ్వాలన్నా కూడా మనకు మినరల్స్ అనేవి ఖర్చు అవుతాయి. మనం మాట్లాడుతున్నాం, వింటున్నాం అన్నా కూడా అక్కడ మనకు కొన్ని మినరల్స్ అనేవి ఖర్చు అవుతాయి. సో మరి ఆల్కలైన్ వాటర్ మన బాడీలో ఏం చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోషన్స్ అయ్యి ఏం తింటారు? బిర్యానీ, బటర్ చికెన్, తగ్గేంత వరకు లాభం తింటారు. అన్నం ఏం తింటారు? ఫుడ్ ఏం తింటారు? పెరుగన్నమే తింటాం. తగ్గినాక పెరుగన్నమే తింటాం. అవునా? ఎందుకు పెరుగన్నమే తింటారు? చెప్పగా తింటే మనకి పెరుగులో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అని ఒకటి ఉంది. అవునా? ఆ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? మన గట్లో ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉంటే దాన్ని తొలగించి మంచి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసి మనకు మోషన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అవునా? సో అలాగే మనకి ఆల్కలైన్ వాటర్ లో కూడా గుడ్ బ్యాక్టీరియా అనేది మన గట్ లో పెంచడానికి, మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడానికి మనకి ఆల్కలైన్ వాటర్ అనేది హెల్ప్ అయ్యి మన గట్ ని హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి గ్రేట్ సాల్ట్ లైక్ నుంచి మనం తీసుకురావడం జరిగింది. ఇది మనకి హైలీ బయో అవైలబుల్, అంటే మన బాడీకి ఇందులో ఉన్న 84 హ్యూమన్ గ్రేడ్ మినరల్స్ ని మన బాడీకి ఈజీగా అబ్జర్వ్ అయ్యేలా వీటిని మనకి డిజైన్ చేయడం అనేది జరిగింది. 2 సంవత్సరాల ఎవాపరేషన్ ప్రాసెస్ తర్వాత కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో మనకి బాటిల్ ఫామ్ లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో సిఎండిని గ్రేట్ సాల్ట్ లైక్ ఉత్తా నుంచి తీసుకురావడానికి ఓన్లీ వెస్టీజ్ కి మాత్రమే పేటెంట్ రైట్స్ ఉన్నాయి. వేరే ఏ కంపెనీకి లేవు. వేరే ఏ కంపెనీ అక్కడ సిఎండిని తీసుకొని కూడా రాలేదు. ఓన్లీ వెస్టీజ్ కి మాత్రమే పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అక్కడ మాత్రమే సెల్స్ గుంపులుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఒక బాడీ పార్ట్ అనుకుందాం. పోషకం ఇక్కడే ఉంది. సెల్స్ ఇక్కడ నుంచి ఏమవుతాయి? ఓన్లీ ఎక్కడ పోషకం ఉందో అక్కడ మాత్రమే గుంపులుగా ఫామ్ అవుతాయి. సో వాళ్ళకి మనం ఏం చేస్తాం? సిఎండిని ఒక గ్లాస్ లో వేసిచ్చి తాగించి మళ్ళీ గంట తర్వాత మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ సెల్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సిఎండి మన బాడీలో గంటలోపు ప్రతి ఒక్క సెల్ పైన వర్క్ అవుతుంది. మన బాడీలో ఏ సెల్ వర్క్ అవ్వాలన్నా, మన బాడీకి మినరల్స్ కావాలన్నా సిఎండి 1 అవర్ లోపే మన బాడీలో ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. సిఎండి మన సెల్స్ లో నరిష్మెంట్ ఇస్తుంది, మన మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో మన బాడీలో విషపూరిత పదార్థాలు, టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని తీర్చడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో సిఎండి ఎలా తీసుకోవాలి? డైలీ 21 డ్రాప్స్, అంటే 1 లీటర్ వాటర్ లో 7 డ్రాప్స్ మనం తీసుకోవాలి. కంపల్సరీ 3 లీటర్స్ వాటర్ మనం ఒక డేలో తీసుకోవాలి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి. మేడం మరి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? 12 ఇయర్స్ అండ్ అబవ్, 12 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళు మినిమం 12 ఇయర్స్ ఉండాలి. మీరు ఏ సప్లిమెంట్ స్టార్ట్ చేయాలన్నా బేసిక్ ఏజ్. అంతకైనా తక్కువగా ఎక్కువగా ఉంది అంటే స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాను. సో మేడం ఏ కండిషన్ లో సిఎండి ఇవ్వకూడదు? కిడ్నీ స్టోన్ కండిషన్ లో తప్ప ఏ కండిషన్ లో అయినా కూడా మీరు సిఎండి సజెస్ట్ చేయొచ్చు. అండ్ మేడం ఎందుకు ఇది మేము ఓన్లీ ప్లాస్టిక్ బాటిల్ లో, గ్లాస్ బాటిల్ లోనే తీసుకోవాలి, స్టీల్ బాటిల్ లో ఎందుకు తీసుకోవాలి? సో మీరు ఎప్పుడైనా కాపర్ బాటిల్స్ వాడారా? కోవిడ్ లో కాపర్ వాటర్ బాటిల్స్, రాగి బాటిల్స్ వాడాం కదా. సో రాగి బాటిల్స్ ఒక్కొక్కసారి దాని కలర్ మారు.
అవునా, మీరు రాగి బిందెలు వాడినా కూడా అందులో దాని కలర్ మారుతుంది, కానీ దాని నేచర్ మారదు. అవునా, సో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో విలువలు మారవేమో కానీ దాని రంగు మారుతుంది. సో మనకు అలాగే సేమ్ సిఎండి లో కూడా మినరల్స్ వల్ల దాని కలర్ చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు స్టీల్ బాటిల్ అయినా 2 గంటల లోపు వాటర్ కంప్లీట్ చేసుకోగలుగుతామంటే స్టీల్ బాటిల్ లో తీసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకో క్వశ్చన్ ఉంటుంది, మేడం బాడీలో రాడ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. రాడ్స్ ఉన్న వాళ్ళకి మీరు సిఎండి ఇచ్చినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు, ఇవ్వచ్చు. సో సిఎండి గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ కిడ్నీ స్టోన్స్ అంతే, ఏమీ లేదు, ఏ కండిషన్ లోనే ఉంటుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బెస్టీజ్ ప్రైమ్ సీ బక్థాన్. సీ బక్థాన్ గురించి సింపుల్ వర్డ్ లో గుర్తుపెట్టుకోవాలి మీరు, అంటే సీ బక్థాన్ ఈక్వల్స్ టు ఎనర్జీ. మీ బాడీలో థైరాయిడ్, పిసిఓడి, డయాబెటీస్ ఏ కండిషన్ వల్ల బాడీలో ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయి, ఎక్కువ నీరసంగా ఉంటున్నారు, మీ బాడీలో ఇన్స్టెంట్ గా ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి సీ బక్థాన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో సీ బక్థాన్ ని మనము వండర్ బెర్రీ, లే బెర్రీ అని కూడా పిలుస్తాము. మీరు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్స్ ఉంటాయి, మన ఇండియా బార్డర్స్ ఉంటాయి, అక్కడ మంచు ప్రదేశాలు ఎక్కువగా చాలా చల్లగా ఉంటాయి ప్రదేశాలు, అవునా, మైనస్ టెంపరేచర్స్ లో ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ బాడీలో రోగ నిరోధక శక్తి ఇంకా బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు సీ బక్థాన్ టీ తాగుతారు, వాళ్ళ బాడీలో హై ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి. అండ్ మన కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ మన అందరికీ ఎఫెక్ట్ అయింది కోవిడ్, కొన్ని లక్షల్లో చనిపోయారు, కానీ మిలిటరీ వాళ్ళు హెల్తీగా ఉన్నారు, వాళ్ళకి అంత ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకు? సీ బక్థాన్ వాళ్ళ బాడీలో హై ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తుంది. సీ బక్థాన్ అనేది మన బాడీలో చాలా మంచి ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఒక టైనీ బెర్రీలో మనకి 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి కెరటినాయిడ్స్, టోకోఫెరాల్స్, ఫ్లావోనాయిడ్స్, లిపిడ్స్, స్కార్బిక్ యాసిడ్ అనేవి ఉంటాయి. ఇవి మన బాడీలో హై ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తాయి. ఎందుకు? ఇందులో మనకి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి ఉంటుంది. కోవిడ్ లో తిన్నారా మీ అందరూ విటమిన్ సి? షీట్ ఇచ్చారు తినమని, అవునా, డైలీ తినాలి, డైలీ 2-3 సార్లు తినాలి విటమిన్ సి బాడీలో. దేనికోసం తిన్నారు విటమిన్ సి మీరు అందరూ? ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచడానికి. అండ్ ఆల్సో ఇది మన బాడీలో హై స్టామినా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇందులో ఫ్లావోనాయిడ్స్ ఏవైతే ఉన్నాయో మన గుండె కండరాలను కూడా హెల్తీగా ఉంచడానికి మనకు అవి హెల్ప్ చేస్తాయి. మనకి సీ బక్థాన్ లో చాలా అరుదుగా. సో ఒమేగా 7 అనేది మనకి టైప్ 2 డయాబెటీస్ లో మన ఇన్సులిన్ సెక్రేషన్ ని హెల్తీగా ఉంచడానికి, బీటా సెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో మీకు డయాబెటీస్ కండిషన్ మీ అందరికీ తెలిసిందే, మీకు డయాబెటీస్ ఉంది అంటే బాడీ చాలా వీక్ గా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. సో ఆ కండిషన్ లో కూడా మన బాడీలో హై ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో మనకి విటమిన్ ఏ, విటమిన్ ఈ అనేవి ఉంటాయి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎవరైనా వాడారు? ఫేస్ కి, స్కిన్ కి, హెయిర్ కి గ్రీన్ కలర్ క్యాప్సూల్స్ వచ్చాయి. విటమిన్ ఈ ఇండియన్ క్యాప్సూల్స్ వాడేవారు ఒకప్పుడు, స్కిన్ కి, కలవల్లో అందరూ ఇంట్లో కలుపుకొని జుట్టుకి, కళ్ళకి వాడేవారు, అవునా? వాడారా? కోవిడ్ లో ఏం చేస్తాం, ఇంట్లో కూర్చొని అందరూ అవునా? సో ఇది మన స్కిన్ ని కూడా గ్లోయింగ్ గా ఉంచి, కొంతమందికి ఏజింగ్ తొందరగా అవుతుంది, ముడతలు తొందరగా వస్తుంది. సో మన స్కిన్ లో వయస్సు తగ్గించడానికి కూడా విటమిన్ ఏ, విటమిన్ ఈ అనేవి మనకు హెల్ప్ అవుతాయి. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్, జిఆర్డి, మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి సీ బక్థాన్ అనేది అక్కడ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను డోసేజ్ చెప్తాను. ప్రతి సప్లిమెంట్ మీరు ఏ సప్లిమెంట్ సజెస్ట్ చేయాలన్నా ఇదే డోసేజ్, మినిమం 2, మాక్సిమం 4. ఎందుకు మినిమం 2, మాక్సిమం 4? మీరు ఎప్పుడైనా ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారా? డాక్టర్ మీకు మందులు రాసిస్తారా? ఎన్నిసార్లు వేసుకోమంటారు? 3 times. 2 నుంచి 3 సార్లు. ఒక్కసారి వేసుకోమని డాక్టర్ అని చెప్పారా మీకు? ఎందుకని? అంత డోసేజ్ బాడీకి వెళ్తేనే మనకి ఆ ప్రాబ్లం తగ్గడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఒక్క క్యాప్సూల్ ఇస్తారో ఆ పోషకం మన బాడీకి సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ కి
ఆ కండిషన్ లో వాళ్ళ ప్రాబ్లం అకార్డింగ్ గా మీరు 3 నుంచి 4 వరకు వాళ్ళ ప్రాబ్లం పరంగా వాళ్ళ బడ్జెట్ పరంగా మీరు దాన్ని కస్టమైజ్ చేసి క్లియర్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్. కాంబయోటిక్స్ అనేది ఇందులో మనకి యూనిక్ టెక్నాలజీ లైక్ క్యాప్సూల్ ఇన్ క్యాప్సూల్ టెక్నాలజీతో ఇది మనకి చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ క్యాప్సూల్ లో మనకి మల్టీ వైటమిన్స్ ఇంకా మల్టీ మినరల్స్ అనేవి మనకి ఫస్ట్ క్యాప్సూల్ లో ఉంటాయి. సో ఈ మల్టీ వైటమిన్స్ మల్టీ మినరల్స్ ఏం చేస్తాయి మన బాడీ రోజు వారిలో మనకి ఫుడ్ ద్వారా ఏవైతే పోషకాలు మన బాడీకి అందట్లేదో రోజు వారిలో పోషక లోపాలు ఏమైనా ఉన్నా కూడా ఆ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి మల్టీ వైటమిన్స్ మల్టీ మినరల్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. అండ్ లోపల ఇంకొక బ్లాక్ క్యాప్సూల్ ఉంటుంది, అందులో మనకి ప్రోబయోటిక్స్ పెరుగులో ఉండేవి మనకి ప్రోబయోటిక్స్ మన గట్ ని హెల్తీగా ఉంచడానికి డైజెషన్ ని బెటర్ చేయడానికి మనకి ప్రోబయోటిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఈ మల్టీ వైటమిన్స్ మల్టీ మినరల్స్ మనకి ఇంకా ఎక్కడ హెల్ప్ అవుతాయి, కొంతమంది ఊరికైనా సిక్ అవుతారు, ఊరికైనా జ్వరం వస్తుంది, ఊరికైనా సరదా వస్తుంది, ఊరికైనా దగ్గు వస్తుంది, సీజన్ చేంజ్ అవ్వడంతోనే వీళ్ళు బెటర్ పడతారు అవునా. అలాంటి కండిషన్ లో మీరు కాంబయోటిక్స్ అనేది ఇవ్వచ్చు. వాళ్ళ బాడీలో మల్టీ వైటమిన్స్ మల్టీ మినరల్స్ వల్ల ఇమ్యూనిటీ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో ఎవరైనా కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు, మీ బాడీలో పోషక లోపాలు ఉండకుండా కన్సీవ్ కూడా హెల్దీగా కన్సీవ్ అవ్వడానికి కాంబయోటిక్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మనం ఇంకా ఎలాంటి కండిషన్ లో కాంబయోటిక్స్ ఇవ్వచ్చు అంటే కొంతమందికి టైం టు టైం ఆకలి అవ్వదు, తిన్నా కూడా అరగదు. ఇంకా కొంతమంది ఆకలి అవుతుంది అంటారు కానీ 2 ముద్దలు మించి తినరు, డైజెషన్ ప్రాపర్ గా ఉండదు, పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో అలాంటి కండిషన్ లో మీరు కాంబయోటిక్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. నేను చెప్పింది మీ అందరికి అర్థమవుతుంది, డౌట్ ఉంటే అడగండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. సో ఇంకా కొంతమందికి పూర్ ఎప్పటి టైం టు టైం ఆకలి అవ్వదు, తిన్న వంటికి పట్టదు. ఇంకా కొంతమంది పిల్లలు మాల్ అబ్జార్ప్షన్, వాళ్ళ వయస్సు 15 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నా కూడా బాడీ 10 ఏళ్ళ పిల్లలు, బాడీ గ్రోత్ ఉండదు. అలాంటి కండిషన్ లో కూడా కాంబయోటిక్స్ అనేది మీరు సజెస్ట్ చేయొచ్చు. డైజెషన్ ప్రాపర్ గా లేదు, వాళ్ళ బాడీలో పోషకాలు తక్కువగా ఉన్నాయి, మాల్ అబ్జార్ప్షన్ ఉంది, ఇలాంటి కండిషన్ లో కూడా మీరు కాంబయోటిక్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. మినిమం 2 మాక్సిమం 4. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వెస్టీజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్. 4 సంవత్సరాల పిల్లలకి ఏదైనా ప్రోడక్ట్ ఉంది అంటే ఫస్ట్ ప్రోడక్ట్ క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్ అనేది మన క్రిల్ ఫిష్, చిన్న ష్రింప్ లాంటి రొయ్యలు ఉంటాయి, చిన్న రొయ్యలు మనకి ఇక్కడ దొరికేవి కాదు, అది అంటార్క్టిక్ ఓషన్ లో సముద్రం కింద దొరుకుతాయి మనకు ఆ ష్రింప్ అనేది. సో దాని నుంచి ఆ క్రిల్ ఫిష్ నుంచి మన క్రిల్ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో క్రిల్ ఆయిల్ లో ఏముంటాయి మనకి వరల్డ్స్ బెస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, బెస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మీకు క్రిల్ ఆయిల్ లో దొరుకుతుంది. సో ఈ క్రిల్ ఆయిల్ మనకు ఒమేగా 3 లో కూడా ఏముంటాయి EPA DHA అనేవి ఉంటాయి. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల ప్రోడక్ట్స్ చూసారా, ఎన్ష్యూర్ కానీ వాళ్ళ చిన్నపిల్లల పౌడర్స్ కానీ దానిపైన DHA అని రాసుంది అవునా. DHA అనేది మనకి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ లో హెల్ప్ అవుతుంది. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కావచ్చు, బ్రెయిన్ సెల్స్ ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదు, మీ బ్రెయిన్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా 1 స్టెప్ సొల్యూషన్ క్రిల్ ఆయిల్. మీకు బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి మతిమరుపు ఉంది, బ్రెయిన్ సెల్స్ తొందరగా, ఇంకా కొంతమంది వయస్సు పెరుగుతుంది కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు, ఆ కండిషన్స్ లో కూడా మీకు క్రిల్ ఆయిల్ వర్క్ అవుతుంది. సో మేడం మాకు బయట వేరే ఫిష్ ఆయిల్స్ దొరుకుతాయి కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అవి ఇంకా మాకు తక్కువలోనే దొరుకుతాయి, అవి ఎందుకు తీసుకోకూడదు, మేము ఈ క్రిల్ ఆయిల్ ఎందుకు తీసుకోం, అందులో లేనిది ఏంటి, మన ప్రోడక్ట్ లో అంతగా ఉంది, మన దగ్గర ఉంది, బయట ప్రోడక్ట్స్ లో లేనిది మనకి ఫాస్ఫోలిపిడ్స్. ఫాస్ఫోలిపిడ్స్ మీకు బయట ఏ ఫిష్ ఆయిల్ లో దొరకదు. సో ఫాస్ఫోలిపిడ్స్ ఉన్నాయి, ఓకే, మరి అవి ఎలా హెల్ప్ అవుతాయి. సో ఫాస్ఫోలిపిడ్స్ పైన ఏదైతే మెంబ్రెయిన్ ఉంటుందో సేమ్ మెంబ్రెయిన్ మన హ్యూమన్ సెల్స్ లో, ఒక మనిషి బాడీలో సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ పైన కూడా సేమ్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఒక ఏరియా వాళ్ళ, అందరు తాండూరు వాళ్ళనా, తెలుగేనా మీ అందరు, మీ వాళ్ళే అందరూ ఒకటే స్టేట్ అయితే అవునా. మీ మధ్యలోకి ఎవరో నార్త్ ఇండియన్ వచ్చారు, ఆయనకి
తెలుగు రాదు, మీకు హిందీ అంతకన్నా రాదు. ఓకే, మనం మాట్లాడతామా? మనిషికి ఇప్పుడు మీరు ఇంత ఈజీ కలిసినట్టు వాళ్ళని కలుపుకుంటారా మీరు? ఎందుకు? బయట వాళ్ళు మన వాళ్ళు కాదు, మన భాష రాదు. అదే పొరపడిన ఫారెన్ వాళ్ళు వచ్చారంటారు, సెల్ఫీలు తీస్తారు తప్ప మాట్లాడతారు, చూపుడు తప్ప ఏముంటుంది మాట్లాడదు. అవునా? ఇక్కడ ఏంటి, ఫాస్ఫోలిపిడ్ మెంబ్రేన్ సెల్ మెంబ్రేన్ సేమ్ కాబట్టి మీరు క్రిల్ ఆయిల్ వేసుకున్నప్పుడు ఏమవుతుందో ఫాస్ఫోలిపిడ్ వెళ్ళి మన సెల్ డోర్ కొడుతుంది. డోర్ ఓపెన్ చేయగానే ఏంటి, అరే సేమ్ నువ్వు నేను ఒకే లొకాలిటీ వచ్చాయని చెప్పి బాడీకి ఈజీగా అబ్జర్వ్ అయ్యేలా ఫాస్ఫోలిపిడ్స్ అనేవి మనకి వెళ్ళిపోతాయి. బయట ఏ ఫిష్ ఆయిల్ లో మీకు ఫాస్ఫోలిపిడ్స్ అనేవి దొరకవు. ఇప్పుడు అర్థమైందా మీకు పాయింట్? బయట అడుగుతారు మీ అందరికి ఇవే క్వశ్చన్లు వస్తాయి, ఇంత పెట్టి ఎందుకు తీసుకోవాలి, ఇది ఎందుకు తీసుకోకూడదు మేము. ఎందుకంటే ఫాస్ఫోలిపిడ్స్ మన బాడీకి ఒమేగా 3ని తొందరగా అబ్జర్వ్ అవ్వడానికి, ఎందుకంటే సేమ్ సెల్ మెంబ్రేన్ అనేది ఉంటుంది కాబట్టి తొందరగా బాడీకి అబ్జర్వ్ అవ్వడానికి మనకు అవి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఆస్టాజాంతిన్ అనేది ఉంటుంది. ఇది మనకి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడడానికి మనకి హెల్ప్ చేస్తుంది. మేజర్ గా క్రిల్ ఆయిల్ టార్గెట్ చేసే ఆర్గాన్స్ బ్రెయిన్, హార్ట్, ఇంకా మీ లివర్. మేజర్ గా ఈ 3 ఆర్గాన్స్ పైన మనకి క్రిల్ ఆయిల్ అనేది వర్క్ అవుతుంది. ఇది మన బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నా, బాడీలో క్లాట్స్ ఏమైనా ఉన్నా వాటిని తొలగిస్తుంది. అండ్ ఆల్సో జాయింట్స్ మధ్యలో గుజ్జు తగ్గిపోయింది, జాయింట్స్ మధ్యలో లూబ్రికేషన్ సరిగ్గా లేదు, కొంతమంది కింద కూర్చోగలుగుతారు కాలు ముదురుకోలేదు. అవునా? జాయింట్స్ మధ్యలో ఈ మూవ్మెంట్ ఫ్రీగా ఉండదు. అలాంటి మూవ్మెంట్ కోసం, జాయింట్స్ మధ్యలో ఫ్లెక్సిబిలిటీ కోసం, జాయింట్ మధ్యలో లూబ్రికేషన్ కోసం కూడా మీరు క్రిల్ ఆయిల్ అనేది వాడొచ్చు. అండ్ ఆల్సో ఇది మన బాడీలో యాంటీ ఏజింగ్ గా కూడా, స్కిన్ లో కూడా ఏజ్ తగ్గించడానికి మనకి క్రిల్ ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మన బాడీలో హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి కూడా మనకి క్రిల్ ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది. మినిమం 2 మాక్సిమం 4 ఒకవేళ చిన్నపిల్లలు మింగలేకపోతున్నారు అంటే క్యాప్సూల్ ఓపెన్ చేసి వాటర్ లో మిక్స్ చేసి అయినా కూడా మీరు తాగించవచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ మల్టీ విటమిన్ గమ్మీస్. ఎంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు? పర్లేదు, 4-5 years పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇళ్ళలో పిల్లలకి తినిపిస్తారా? ఎలా తినిపిస్తారు? ఫోన్ ఇచ్చి తినిపిస్తారా మీ అందరూ? ఎందుకు ఫోన్ ఇచ్చి తినిపిస్తారు? తినరు కాబట్టి. ఆ ఫోన్ ఇచ్చామనుకోండి కాన్సన్ట్రేషన్ అట్టే ఉంటారు ఫోన్ పైన, మీరు ఎంత పెట్టినా. అవునా? అందుకే ఫోన్ ఇచ్చారు మీరైనా కూడా. మీకు చిన్నప్పుడు అలా వినిపించారు? మీరు ఎలా వినిపించారు? అన్ని లేదంటే లాస్ట్ మమ్మీ దుబ్బని చేస్తారు. అవునా? సో మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఒబేసిటీ కేసెస్ వస్తాయి. చిన్న పిల్లలు కూడా బరువు పెరుగుతున్నారు. చూసారా కేసెస్ ఏమైనా? మీరు చిన్న పిల్లలు కూడా బరువు పెరుగు. ఎందుకు? పిల్లలకి ఎప్పుడైతే మొబైల్ ఫోన్ ఇచ్చి తినిపిస్తారో పిల్లలకి కడుపు నిండింది తెలీదు, ఎంత తింటున్నారో తెలీదు, అట్లీస్ట్ వాళ్ళు కరెక్ట్ గా చూసేసి తింటున్నారో కూడా తెలియదు. పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు తినిపిస్తారు కదా, నైట్ వెళ్ళి పిల్లలకి అడగండి పొద్దున ఏం తిన్నావు, పొద్దున ఏ ప్రోగ్రామ్ చూసానో చెప్పు, పొద్దున ఏ రైన్ చూసాడో చెప్తాడు, ఏ ఛానల్లో అది ఎన్ని మినిట్స్ ఉందో కూడా చెప్తాడు, కానీ ఏం తిన్నాడో తెలియదు. అలా తినడం వల్ల పిల్లలకి వంటికి పట్టదు, ఓవర్ ఈటింగ్ చేస్తారు. దానివల్ల పిల్లలు చిన్న చిన్న ఏజ్ లోనే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ కి గురవుతారు. పిల్లలకి బాడీలో యాక్టివిటీ ఉంటూ నెమ్మదిగా తినడం వల్ల పిల్లలకి ఫుడ్ అనేది మెటబలైజ్ అవుతుంది. ఫోన్స్ ఇచ్చి మనం పాడు చేస్తున్నాం, మనం అలవాటు చేస్తున్నాం. మనం చిన్నప్పుడు మనకి ఇలాంటి కల్చర్ లేదు, అవునా? ఇప్పుడు వచ్చాయి, అవునా? ఇవి మన వర్క్ తగ్గించుకోవడానికి పిల్లలకి ఫోన్ ఇస్తాం. 2 గంటలు అయిపోయింది, గంటలు అయిపోయింది. సో ఎప్పుడైనా పిల్లలకి మనము ఫోన్ ఇచ్చి కాకుండా కొంచెం యాక్టివిటీ చేస్తూ తినిపించడం వల్ల పిల్లలకి తిన్నది వంటలు పడుతుంది. సో ఆల్సో మనకి ఇప్పటి కాలంలో పిల్లలకి పోషకాలు కలిగిన తిండ్లు లేవు, అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట ఫుడ్స్, పండించే పంటలు కూడా బాగాలేవు ఇప్పుడు మనకి. సో దానివల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఉండట్లేదు. ఎందుకంటే మీ హాస్పిటల్ ఖర్చుల కన్నా పిల్లల హాస్పిటల్ ఖర్చు పెద్దది.
మీరన్నా వెళ్తే 500 అయిపోద్దాం కానీ పిల్లలు వెళ్తే 5,000 హాస్పిటల్. అవునా? మనకి చిన్న పిల్లల్లో పోషకాలు ఉండవు. సో మనకి మల్టీ విటమిన్ గమీస్ లో విటమిన్స్ లైక్ విటమిన్ B12, విటమిన్ D, A, E, ఇంకా ప్యాంటోథెనిక్ యాసిడ్, మెగ్నీషియం, మనకి మినరల్స్ లైక్ మెగ్నీషియం, జింక్, ఫోలేట్, ఇంకా అయోడిన్ అనేవి ఉంటాయి. చిన్న పిల్లల బాడీ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ లో మనకి హెల్ప్ అవుతాయి. 4 years and above పిల్లలకి మీరు గమీస్ అనేవి ఇవ్వచ్చు. ఇవి పిల్లల బాడీలో ఎనర్జీని బూస్ట్ చేస్తాయి. ఇప్పుడు పిల్లల బాడీలో ఎనర్జీ ఉందా? మీరు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఇప్పుడు మీ పిల్లలు ఆడగలుగుతారు? ఆడతారు. సండే వస్తేనే ఇంట్లో ఉండేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం? బయట ఉండేవాళ్ళం. ఇంట్లో ఎత్తుకొని కొట్టి తీసుకొచ్చామని ఇంట్లో వచ్చేవాళ్ళం. ఇప్పుడు మనం పిల్లలని కనబడుతున్నాం. ఏమని మేడం ఫోన్ ఇంట్లో మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడడానికి ఎవరు మాట్లాడుతున్నారు? ఫోన్ మాట్లాడుతున్నారు. కంటెంట్ మనం ఫోన్ మాట్లాడడానికి వచ్చామా? మీరు ఆడుకున్నంత ఇదిగా ఇప్పుడు పిల్లలు ఆడుకోవట్లేదు. బాడీ ఎనర్జీ లెవెల్స్ అంతకన్నా ఉండట్లేదు. అండ్ ఆల్సో మనకి గమీస్ అనేవి చిన్న పిల్లల బాడీలో మెటబాలిజం బూస్ట్ చేయడానికి, మెటబాలిజం ప్రాపర్ గా ఉంటేనే తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. వాళ్ళ బాడీలో ఎనర్జీ బూస్ట్ చేస్తుంది, మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే వాళ్ళ బాడీలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచడానికి మనకి గమీస్ అనేవి హెల్ప్ అవుతాయి. మనకి గమీస్ అనేవి వీగన్, గ్లూటెన్ ఫ్రీ, జెలటిన్ ఫ్రీ, ట్రాన్స్ ఫ్యాట్ ఉండదు, ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఎక్స్ట్రా షుగర్ కోటింగ్ కూడా మనకి ఇందులో ఉండదు. సో డైలీ 3 to 4 గమీస్ వరకు మీరు చిన్న పిల్లలకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంకో డౌట్, మేడం మా పిల్లలు 4 గమీస్ కన్నా ఎక్కువ తింటున్నారు, 5-6 గమీస్ కూడా తింటున్నారు ఎందుకంటే టేస్ట్ నచ్చింది. అవునా? 3, 4, 5 వరకు ఓకే, అంతకు మించి ఇవ్వకండి. ఎందుకంటే దేనికైనా లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం పిల్లలకి నేర్పించడం కూడా సైకలాజికల్ గా నేర్పించడం ఇంపార్టెంట్. సో అందుకని 3 to 4 గమీస్ వరకు మీరు చిన్న పిల్లలకి ఇవ్వచ్చు. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి వెస్టీజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్. ఇది మగవాళ్ళ ప్రోడక్ట్, మనకి ఎనర్జీ బూస్టర్ అనేది. అండ్ 18 years and above ప్రోడక్ట్, మనకి 18 సంవత్సరాలు దాటి ఉండాలి ఈ ప్రోడక్ట్ వాడడానికి. సో కంపారిటివ్లీ ఫీమేల్స్ కన్నా మగవాళ్ళలో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో బాధ్యతలు కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, నెల వచ్చేసరికి ఉండే ఖర్చులు కావచ్చు, వీటి వల్ల మగవాళ్ళలో ఆలోచనలు కావచ్చు, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కండిషన్ లో ఏమవుతుంది మగవాళ్ళలో అంటే సీరం కార్టిజాల్ లెవెల్స్ అనేవి డిస్బ్యాలెన్స్ అవుతాయి. ఈ సీరం కార్టిజాల్ లెవెల్స్ అనేవి మనకి స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు. మన బాడీ ఒత్తిడిని పెంచే హార్మోన్ మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు. సో ఎప్పుడైతే సీరం కార్టిజాల్ అనేది డిస్బ్యాలెన్స్ అవుతుందో మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, బీపీ పెరుగుతుంది. అండ్ ఆల్సో మన ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి పడిపోతుంది. బాడీలో మనకి హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ అనేది ఉంటుంది, సో అది కూడా తగ్గిపోతుంది. అండ్ మన బాడీ పెయిన్ కి గురవుతుంది. పొద్దున్న లెగ్గానే కొంతమందికి బాడీ అంతా నొప్పిగా ఉంటుంది, బాడీ పెయిన్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి పెయిన్స్ కి కూడా గురవ్వచ్చు. సో ఈ స్ట్రెస్ కావచ్చు, లో ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, టైట్నెస్ అనేవి మేల్స్ లో ఎక్కడ హిట్ అవుతుంది అంటే టెస్టోస్టిరోన్ లెవెల్స్ పైన. అనేవి మెయిన్ టెస్టికల్స్ లో ఉంటాయి. ఇవి స్పర్మ్ ప్రొడక్షన్, సెక్షువల్ యాక్టివిటీలో మేజర్ గా వర్క్ అవుతాయి మనకి టెస్టోస్టిరోన్ లెవెల్స్ అనేవి. మనకి ఎనర్జీ బూస్టర్ లో అశ్వగంధ, అర్జున, హరితాకి, బిబితాకి, ఇంకా సర్పగంధ అనేవి ఉంటాయి. ఇవి మనకి నేచురల్ గా మన బాడీలో సీరం కార్టిజాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి, మన బాడీలో టెస్టోస్టిరోన్ లెవెల్స్ ని బూస్ట్ చేస్తాయి. అండ్ మన బాడీలో స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువగా ఉంది, ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి, ఒత్తిడి ఎక్కువగా ఉంది, వాటిని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది, స్పర్మ్ హెల్దీగా ఉండదు, పిల్లలు తొందరగా పుట్టరు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. మనకు కలిసి ఈ కాలంలో అందరూ ఐవీఎఫ్ సెంటర్స్ వెళ్తున్నారు కన్సీవ్ అవ్వడానికి. ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్ అనేవి కంప్లీట్ వరల్డ్ ని రూల్ చేస్తుంది. అందరూ హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కన్సీవ్ అవ్వట్లేదు. అవునా? సో మగవాళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉంది, స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువగా ఉంది, వీక్ గా ఉన్నా అన్నా కూడా ఆ కండిషన్ లో కూడా మీరు ఎనర్జీ బూస్టర్ అనేది సజెస్ట్ చేయవచ్చు. అండ్ మేల్స్ లో థైరాయిడ్ ఉంది, మగవాళ్ళలో థైరాయిడ్ ఉంది, మగవాళ్ళలో ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎనర్జీ బూస్టర్ ఈస్ ద సొల్యూషన్. ఆడవాళ్ళకి మనకి ఎలాగైతే శతావరి మ్యాక్సిమల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్ కి వర్క్ అవుతుందో, మేల్స్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కి ఎనర్జీ బూస్టర్ అనేది మీరు సజెస్ట్ చేయొచ్చు. కానీ ఎనర్జీ బూస్టర్ డోసేజ్ మాత్రం ఓన్లీ 1 క్యాప్సూల్, ఓన్లీ 1 క్యాప్సూల్, అంతకు మించి దీని డోసేజ్ అనేది మీరు పెంచకూడదు.
క్లియర్? రేర్ కేసెస్ లో ఆ కండిషన్ లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది, అప్పుడు 2 వరకు ఇవ్వచ్చు. చాలా అరుదుగా, అన్ని కేసెస్ లో 2 ఇవ్వడానికి లేదు, అరుదుగా ఒకవేళ మనకి ఎక్కువ అవసరం ఉంది ఆ కండిషన్ లో అంటే 2 క్యాప్సూల్స్ వరకు ఇవ్వచ్చు. అంతకు మించి దీని డోసేజ్ అనేది మనము పెంచకూడదు. సో మన నెక్స్ట్ కేటగిరీ ప్రైమ్ అబ్జార్బెంట్స్. సో అబ్జార్బెంట్స్ మనకి ఎలా డిజైన్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం వచ్చింది, మందులకి తగ్గట్లేదు, ఏం చేస్తాం? నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్తాము, సెలైన్స్ పెట్టించుకుంటాము, ఇంజెక్షన్ తీసుకుంటాం, అవునా? ఎందుకు? తొందరగా బాడీలోకి బ్లడ్ లోకి డిజాల్వ్ అవుతుంది కాబట్టి, అవునా? మీరు ఎప్పుడైనా హార్ట్ అటాక్ పేషెంట్స్ ని చూసారా? మనకి ఆస్పిరిన్ టాబ్లెట్ 4 కింద పెడతారు, అవునా? 4 కింద పెడతారు, మింగకూడదు, అలానే ఉంచుతారు అక్కడ టాబ్లెట్. ఎందుకు? మన 4 కింద మనం కూడా చూసుకోవచ్చు, బ్లూ కలర్ వెయిన్స్ ఉంటాయి కదా, అవునా? ఆ బ్లూ కలర్ వెయిన్స్ అనేవి డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్ కి కనెక్ట్ అయి ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా నార్మల్ మందులు ఏమైనా వేసుకున్నా కూడా ఫస్ట్ అది మన కడుపులోకి వెళ్ళి లివర్కి వెళ్ళి అక్కడ నుంచి మన బ్లడ్ లోకి డిజాల్వ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఆస్పిరిన్ అక్కడ పెడతారో డైరెక్ట్ మన బ్లడ్ లోకి డిజాల్వ్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. మనకి ఇది 4 కింద ఉన్న ఏరియాని మనం సబ్ లింగ్యువల్ ఏరియా అని పిలుస్తాం. సో ఎప్పుడైతే అక్కడ మీరు స్ప్రే చేసుకున్నా, అక్కడ ఏమైనా తీసుకున్నా కూడా తొందరగా బ్లడ్ లోకి డిజాల్వ్ అవ్వడానికి మనకు హెల్ప్ అవుతుంది. మనం ఈవెన్ సెలైన్ పెట్టుకుంటాం, డైరెక్ట్ ఎక్కడ పెట్టుకుంటాం? మనం నరాలకు పెట్టుకుంటాం, డైరెక్ట్ బ్లడ్ కి డిజాల్వ్ అవ్వడానికి, అవునా? సో అలాగే మనకు అబ్జార్బెంట్ కూడా మన బాడీలో 90% అబ్జార్ప్షన్ పెంచడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఇందులో మన ఫస్ట్ అబ్జార్బెంట్ విటమిన్ సి. ఎక్కడ విటమిన్ సి ఎక్కడ హెల్ప్ అవుతుంది? స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాం దీని గురించి. ఇమ్యూనిటీ, బాడీలో ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడం. కొంతమందికి వెదర్ చేంజ్ అవ్వడంతోనే కోల్డ్, కాఫ్, ఫీవర్ వస్తూ ఉంటాయి, అలాంటివి కూడా రాకుండా ఉండడానికి విటమిన్ సి అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ విటమిన్ సి అనేది మన బాడీలో న్యాచురల్ గా కొలాజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం నార్మల్ మన కొలాజన్ బాక్స్ వెనకాల కూడా చూడండి, అందులో కూడా మనకు విటమిన్ సి అనేది ఉంటుంది. న్యాచురల్ గా బాడీలో కొలాజన్ సింథసిస్ లో మనకి విటమిన్ సి అనేది హెల్ప్ అవుతుంది. సో డైలీ 3 స్ప్రేస్, రోజుకి 3 స్ప్రేస్ మీ టంగ్ కింద మీరు తీసుకోవచ్చు. 3 స్ప్రేస్ అనగానే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి తీసుకోవాలి. ఓకే, ఒకేసారి 3 స్ప్రేస్ అనేది మనం తీసుకోవాలి. సో నెక్స్ట్ అబ్జార్బెంట్ వచ్చేసి ప్రైమ్ అబ్జార్బెంట్ విటమిన్ B12. B12 మనకి నరాలకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం అయినా, నరాల బలహీనత, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, మీ నరాలు వీక్ గా ఉన్నాయి, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. సో మనకి విటమిన్ B12 అనేది మనకి నరాలకు సంబంధించిన ప్రాబ్లం పైన హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది మన తిన్న ఫుడ్ ని సెల్యులార్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి, వెయిట్ లాస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ కి ప్రొడక్ట్స్ ఇచ్చిండొచ్చు, వెయిట్ లాస్ అనగా మీరు అన్ని బెస్ట్ రేంజ్ ఇచ్చిండొచ్చు, అండ్ ఆల్సో వాళ్ళకి డైట్ ఫాలో అవుతున్నారు, అన్ని ఫాలో. కానీ మీ దగ్గరకు వచ్చిన క్వశ్చన్ ఏంటి? మేడం మేము బరువు తగ్గుతున్నాం కానీ మళ్ళీ వెంటనే పెరుగుతున్నాం. మేడం లేదంటే మేము బరువు ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు, 1 కిలో కూడా తగ్గట్లేదు, అవునా? ఒకవేళ విటమిన్ డి ఇంకా B12 లోపాలు ఉంటే మీరు ఎంత బరువు తగ్గినా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. అండ్ మెటబాలిజం అనేది స్లోగా ఉంటుంది మనకి విటమిన్ డి ఇంకా B12 తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్ లో ఆల్మోస్ట్ 80% పీపుల్ బేసిక్ రిపోర్ట్స్ తీసుకోండి, విటమిన్ డి ఇంకా B12 ఇక్కడ ప్రాపర్ గా ఉంది అంటే మీరు వెయిట్ లాస్ కి సజెస్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు లేదు, ఇక్కడ ఒకవేళ వాళ్ళకి B12 కానీ B డెఫిషియన్సీ ఉంది, ఫస్ట్ వాటిపైన వర్క్ చేసిన తర్వాత మీరు వెయిట్ లాస్ ఇస్తే మీకు కాన్స్టెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రోడక్ట్స్ ఇచ్చి 5 నెలలు 6 నెలలు వాళ్ళు వాడతారు, తగ్గట్లేదు, ఎవరిని వచ్చి అడుగుతారు? మళ్ళీ వచ్చి అడుగుతారు. సో అందుకనే స్టార్టింగ్ లోనే ఇచ్చే ముందే పర్సన్ ని కౌన్సిలింగ్ చేసి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం తింటారు, డైలీ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి, డైలీ వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, పోషక లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా అన్నీ కనుక్కొని మీరు స్టార్ట్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్స్ అనేవి మీరు కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్స్ వండర్ఫుల్ గానే వర్క్ అవుతాయి మనకి, కానీ ప్రోడక్ట్ సజెషన్ లోనే ప్రాబ్లం ఉంది, అవునా? సో అందుకనే ఫస్ట్ పర్సన్ ని కౌన్సిలింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి విటమిన్ B12 అనేది ఎర్ర రక్త కణాల ప్రొడక్షన్ లో, RBC సెల్స్ ప్రొడక్షన్ లో కూడా మనకి విటమిన్ B12 అనేది హెల్ప్ అవుతుంది. డైలీ 1 స్ప్రే మీరు మీ టంగ్ కింద తీసుకోవచ్చు.
సో మన నెక్స్ట్ అబ్జార్బెంట్ ప్రైమ్ అబ్జార్బెంట్ విటమిన్ డి, మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్. ఎక్కడ దొరుకుతుంది విటమిన్ డి? సూర్యరశ్మి, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్. అవునా? ఈ కాలంలో ఎవరైనా వెళ్తున్నారా పొద్దునండి ఎర్లీ మార్నింగ్? ఇప్పుడు ఎంతమందికి ఇక్కడ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం, కాళ్ళ నొప్పులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ అందరికి ఉంటున్నాయి. బ్యాక్ పెయిన్ అయితే ఆల్మోస్ట్ అందరికీ ఉంది. అవునా? ఎందుకు? ఇంట్లో మీ ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉండవు ప్రాబ్లమ్. వాళ్ళు గట్టిగానే ఉంటారు మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మ వాళ్ళని. మీకు మాత్రం వస్తున్నాయి ఈ ప్రాబ్లం. వాళ్ళు ఒకప్పుడు పొద్దున్న లేచి చేను పనులకు వెళ్ళేవారు, పొలం పనులకు వెళ్ళేవారు, పొద్దున్న 4ంటికి 5ంటికి వెళ్ళి. దానివల్ల వాళ్ళకి విటమిన్ డి అనేది వాళ్ళ బొక్కలంత గట్టిగా ఉంది. మనం ఇప్పుడు ఇంకా మీ ఇంట్లో పిల్లలు అయితే 1 గంటకు లేస్తారు, 12 1 గంటకు లేచే వాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో. అవునా? ఇట్లా మన బాడీకి విటమిన్ డి అనేది ఆల్మోస్ట్ అందరిలో తగ్గిపోవడం వల్లే బోన్స్ అనేవి వీక్ గా అవుతున్నాయి. ఇంకొక క్వైరీ కూడా వచ్చిండొచ్చు, మేడం కొన్ని ఏళ్ళ నుంచి మేము మోకాళ్ళ నొప్పులకు వాడుతున్నాం కానీ మాకు తగ్గట్లేదు. మన బాడీలో విటమిన్ డి తక్కువగా ఉంటే బోన్స్ అనేది కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ ని అబ్జార్బ్ చేసుకోదు, మెయింటైన్ అయి ఉండాలి. సో విటమిన్ డి అనేది మన కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్ లో హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, మన బాడీలో వాపులు స్వెల్లింగ్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని తగ్గించడానికి కూడా విటమిన్ డి అనేది మనకి హెల్ప్ అవుతుంది. డైలీ 1 స్ప్రే మీరు మీ టంగ్ కింద తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అబ్జార్బెంట్ ప్రైమ్ అబ్జార్బెంట్ మల్టీవిటమిన్. సో మల్టీవిటమిన్ అనేది మనకి రోజు వారిలో పోషక లోపాలు మీ డైట్ ద్వారా మీకు అందట్లేదు, అలాంటి పోషక లోపాలని ఫుల్ఫిల్ చేయడానికి మనకి మల్టీవిటమిన్ సబ్లింగ్యువల్ స్ప్రే అనేది హెల్ప్ అవుతుంది. మేడం నేను హెల్దీగా ఉన్నాను, డైలీ యూసేజ్ లో నేను హెల్దీగా ఉన్నప్పటికీ ఇంకా బెటర్ గా నా బాడీ వర్క్ అవ్వడానికి ఏ ప్రోడక్ట్ వాడచ్చు? మల్టీవిటమిన్ సబ్లింగ్యువల్ స్ప్రే. ఇది మన బాడీ ఓవరాల్ గ్రోత్ ఇంకా మెయింటెనెన్స్ లో మనకి మల్టీవిటమిన్ సబ్లింగ్యువల్ స్ప్రే అనేది మనకి హెల్ప్ అవుతుంది. రోజు 3 స్ప్రేస్ మీరు మీ టంగ్ కింద తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అబ్జార్బెంట్ ప్రైమ్ అబ్జార్బెంట్ మెలటోనిన్. మెలటోనిన్ ఎక్కడ హెల్ప్ అవుతుంది? స్లీప్, నిద్ర. ఎంతమంది కరెక్ట్ గా పడుకుంటున్నారు 10ంటికల్లా? 10ంటికి సీరియల్ అయిపోతుంది. అవునా? మీకు ఒకప్పుడు టైమింగ్స్ ఉండేవా? ఒకప్పుడు ఒక 10 ఏళ్ల కింద, 10-15 ఏళ్ల కింద 7-7:30 వరకు తినేసేవాళ్ళం. 8:30 ఒక సీరియల్ వచ్చేది, చక్రవాకం. తెలుసా చక్రవాకం సీరియల్? అందరు నైట్ మేర్. ఎందుకంటే మమ్మీలు ఆ సీరియల్ వస్తే టీవీ ముందు నుంచి జరగదు, డాడీకి రిమోట్ ఇవ్వాలి, ఇలా పిల్లలకి. అవునా? 8:30 to 9 o'clock ఆ సీరియల్ చూసేవాళ్ళు, 9కి టీవీ ఆపేసేవాళ్ళు, 9:30 కల్లా పడుకునేవాళ్ళు పిల్లలు. అవునా? ఊర్లలో అయితే మొత్తం ఆ ఏరియా మొత్తానికి ఒక టీవీ ఉండేది. అవునా? ఎవరింట్లో అయితే టీవీ ఉండదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసేసి ఎవరింటికి వచ్చి వాళ్ళు పడుకునేవాళ్ళు. అవునా? ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉన్నది. ఇప్పుడు ఇంటికి టీవీ అండి, ఫోన్ మనిషికి ఉంది. అవునా? పడుకునే ముందు మినిమం 2 గంటలన్నా మన ఫోన్ ముంగట మనం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ అన్నీ తిప్పేలోపు తెలియకుండా 2 గంటలు అయిపోతుంది. మీరు పడుకోవడానికి 11ంటికి మంచం పైకి వెళ్ళాం, 1 గంట అవుతుంది. ఎంతసేపు మనం ఆ ఫోన్ చూస్తామంటే ఆ ఫోన్ మళ్ళీ మన మొహం పైన పడేంత వరకు అంతసేపు చూస్తాం. మనకు ఒక మనిషి ఒక రోజులో 7 నుంచి 8 గంటల స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం 7 to 8 hours స్లీప్ ఒక మనిషికి ఉండాలి. ఇప్పుడు మనకు అంత స్లీప్ ఉందా? 4-5 గంటలు పడుకోవడం గొప్ప అవుతుంది. మళ్ళీ ఈ 4-5 గంటలు పడుకొని మధ్యాహ్నం నాపత్తి, మధ్యాహ్నం 1 గంట పడుకోవడం, ఇంకో అర్ధగంట పడుకోవడం, ఇట్లాంటి బాడీకి ప్రాపర్ స్లీప్ లేనప్పుడు బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉండవు, మైండ్ అనేది ఫోకస్డ్ గా ఉండదు. మనకు మెలటోనిన్ అనేది మన బాడీలో ఆల్రెడీ ఉండే హార్మోన్. మన హ్యాబిట్స్ వల్ల, మన స్క్రీన్ టైమింగ్ వల్ల ఇది మన బాడీలో అబ్జార్ప్షన్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇంకొంతమంది క్వైరీ ఉంటుంది, మేడం మేము మెలటోనిన్ వాడిన తర్వాత కూడా నిద్ర రావట్లేదు. ఎందుకు? మెలటోనిన్ అనేది ఓన్లీ చీకటిలోనే వర్క్ అవుతుంది. మీరు మెలటోనిన్ స్ప్రే చేసుకొని ఫోన్ చూస్తామంటే అప్పుడు మెలటోనిన్ వర్క్ అవుతుంది. మెలటోనిన్ మీరు స్ప్రే చేసుకున్నాక రూమ్ ని డార్క్ గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక్కసారి మీ స్లీప్ నెగ్లెక్ట్ చేస్తే లాంగ్ రన్ లో అది మనకి ఇన్సోమ్నియా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది.
అప్పుడు మీరు స్లీపింగ్ టాబ్లెట్స్ అలవాటు అవ్వాల్సి వస్తుంది. మీరు చూసే ఉంటారు కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకునే ఉంటారు, నిద్ర పట్టదు కదా. సో అలాంటి కండిషన్ వరకు వెళ్ళకుండా న్యాచురల్ గా మీ స్లీప్ సైకిల్ ని సెట్ చేయడానికి మెలటోనిన్ అనేది హెల్ప్ అవుతుంది. పడుకునే ముందు మీరు మెలటోనిన్ స్ప్రే చేసుకొని స్క్రీన్స్ ఆపేసి మనం రూమ్ ని డార్క్ గా పెట్టుకోగలుగుతాం. న్యాచురల్ గా మన స్లీప్ అనేది సెట్ అవ్వడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ మెలటోనిన్ అనేది 18 years ప్లస్ ప్రోడక్ట్. 18 years అబౌవ్ ఉండాలి మనం మెలటోనిన్ వాడాలంటే. అండ్ మన నెక్స్ట్ అబ్జార్బిడ్ ప్రైమ్ అబ్జార్బిడ్ బయోటెన్ హెయిర్ గ్రోత్ లో, జుట్టు పెరగడానికైనా అండ్ ఆల్సో జుట్టులో పగుళ్ళు ఎక్కువగా ఉన్నాయి, మన జుట్టు తొందరగా విరిగిపోతుంది, జుట్టు సన్నగా ఉంది. ఈ కండిషన్ లో బయోటిన్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో బయోటిన్ మన స్కిన్ ని కూడా రేడియంట్ గా గ్లోయింగ్ గా ఉంచడానికి కూడా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. డైలీ 1 స్ప్రే మీరు తీసుకోవచ్చు. సో మేడం ఇందులో మాకు 3 to 4 స్ప్రేస్ కావాలి. స్ప్రేకి ఎంత గ్యాప్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విటమిన్ సి తీసుకుంటాను 3 స్ప్రేస్, దానిపైన విటమిన్ B12 తీసుకుంటాను, దానిపైన బయోటిన్ కూడా తీసుకుంటాను. నాకు ఏ మాత్రం అబ్జార్ప్షన్ అనేది తగ్గదు. మీరు వెంటనే కూడా అబ్జార్బిట్స్ అనేవి తీసుకోవచ్చు. నెక్స్ట్ మేడం ఇవి కొంచెం స్వీట్ గా ఉంటాయి కదా అబ్జార్బిట్స్ మనకి, మరి షుగర్ పేషెంట్స్ ఇవ్వచ్చా? ఇవి మనకి న్యాచురల్ స్వీట్నర్స్ తో చేస్తారు కాబట్టి డయాబెటిక్ కేసులో వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వవు. సో మీరు డయాబెటిక్ వాళ్ళకి ఇచ్చినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు, మీరు వాళ్ళకైనా కూడా సజెస్ట్ చేయొచ్చు. సో మన నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి ఫిట్నెస్ అండ్ డైట్. ఎంతమంది ఇక్కడ డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు? 1%. ఎంతమందికి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్? ఎంతమంది చేస్తారు? ఇంపార్టెంట్ అందరికైనప్పుడు ఎందుకు చెయ్యం? రీజన్ నేను చెప్పనా? టైం ఉండదు మేడం, టైం ఉండదు, మా స్కెడ్యూల్స్ చాలా బిజీ. అవునా? పొద్దున్న లేదని ఎవరు మొహం చూస్తారు? ఎంతసేపు చూస్తారు? ఎవరెవరు బర్త్డేలు ఉన్నాయి, యానివర్సరీలు ఉన్నాయి. నైట్ ఒక ఆవిడ ఫోన్ చేసి ఆవిడ గురించి తిట్టింది. ఈ స్టేటస్ ఈవెన్ ఆమె ఉద్దేశించి పెట్టింది. అవునా? ఇది అవ్వగానే ఇవి చూస్తూ గ్యాప్ లో ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ చూస్తాం, మెల్లగా అట్టెళ్తాం. పాపం వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ చూస్తే మరి యూట్యూబ్ ఫీల్ అవ్వడం, మెల్లగా యూట్యూబ్ లో కూడా వెళ్ళి అందులో కొన్ని షార్ట్స్ దగ్గర 40 నిమిషాలు అక్కడే పడుతుంది. పొద్దున్న లేచిన వెంటనే ఇంట్లో పిల్లల మొహాలు కూడా చూడండి, ఇంట్లో పిల్లలు చూడండి, ఏ ఫస్ట్ ఫోన్ అది మన చుట్టుపక్కల కనిపించలేదు అనుకోండి, దెబ్బలు నిద్ర ఎగిరిపోతుంది. అవునా? ఇట్లాంటి లైఫ్ స్టైల్ మనం ఫోన్ కి ఇక్కడ ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ అందరి దగ్గర. మీ ఫోన్స్ లో స్క్రీన్ టైమింగ్ ఒకటి ఉంటుంది. మీ ఫోన్ ని మీరు ఎంతసేపు చూస్తున్నారు, ఎన్ని గంటలు చూస్తున్నారు? అందరి స్క్రీన్ టైమింగ్ 7-8 hours పైననే ఉంటుంది, 7 నుంచి 8 గంటల పైనే ఉంటుంది. మనం ఫోన్ కి 7 నుంచి 8 గంటలు ఇస్తున్నాం. మన బాడీ హెల్దీగా ఉంచుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీ ఒక 1/2 hour ఇవ్వలేము. అందులో ఏదైనా మనం చూస్ చేసుకునే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. నేనే మిమ్మల్ని జిమ్కి వెళ్ళండి అని చెప్పండి. బేసిక్ గా అట్లీస్ట్ తిన్న వెంటనే అయినా ఒక 20 minutes వాక్, తిన్న వెంటనే 10-15-20 minutes వాక్, దానివల్ల బాడీలో మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికన్నా మనకు హెల్ప్ అవుతుంది. ఇట్లాంటి బేసిక్ ఎక్సర్సైజెస్ అయినా మనం చేయగలిగితే బాడీలో మెటబాలిజం ఇంప్రూవ్ అవడానికి కూడా మనకు హెల్ప్ అవుతుంది. అండ్ ఎంతమందికి బిర్యానీ విత్ థమ్స్ అప్ ఇష్టం? ఇక్కడ అందరికి ఇష్టం, ఎందుకంటే బిర్యానీ దిగాలంటే హెల్త్ సెషన్ అని అందరూ నిజాయితీ లేకుండా చేతుల కింద తీసుకున్నారు. సో బిర్యానీ విత్ థమ్స్ అప్ ఎందుకు తాగుతారు? అరగడానికి తాగుతారు. ఓకే, మీరు ఎప్పుడైనా గ్యాస్ట్రెంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారా? మీరు ఎప్పుడైనా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? అవునా? అక్కడ ఒకసారి వెళ్ళండి, మీకు గ్యాస్ ప్రాబ్లం అవుతుంది అంటే ఫస్ట్ వాళ్ళు మానేయమనేది. అవునా? మరి మీరెందుకు ఫస్ట్ అదే తాగుతారు? మీరు ఎప్పుడైనా బాటిల్ తిప్పి చూసారా? అందులో ఎంత షుగర్ కంటెంట్ ఉంటుంది?
షుగర్ మీరు నార్మల్ ఒక గ్లాస్ లో వేసి కలిపినా కూడా కరగదు. అందులో వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ వేసి కంప్రెస్ చేసి మరి ఇస్తారు. బాటిల్ ఓపెన్ చేయగానే మీకు ఫిష్ సౌండ్ వస్తుంది. ఏంటది? గ్యాస్. తాగడానికి తేనె కూడా వస్తుంది, కింద తరిగిందని ఫీల్ అవుతుంది. అవునా? అదేంటి? ఆ బాటిల్లో ఉన్న గ్యాసే ఇలా వెళ్ళి మీ గ్యాస్ ప్రాబ్లం తగ్గించడం కదా, ఇంకా పెంచుతుంది. అంత షుగర్స్ ఎందుకంటే మన బాడీలో షుగర్స్ అనేవి స్లో పాయిజన్ లాగా వర్క్ అవుతాయి. మీరు ఎంతెంత షుగర్ ఇంటేక్ తీసుకుంటూ ఉంటారో అంతంత ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతుంది. లోపల మీ అవయవాలు కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి షుగర్స్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. అండ్ ఈ కాలంలో మీరు అబ్జర్వ్ చేయండి, హార్ట్ అటాక్ కేసెస్ ఎన్ని పెరుగుతున్నాయి? చాలా పెరుగుతున్నాయి. అవునా? ఒకప్పుడు ఎన్ని స్ట్రోక్స్ వచ్చాయి ఒక మనిషి చనిపోవడానికి? ఇప్పుడు సింగిల్ స్ట్రోక్ కి మనిషి చనిపోతున్నారు. పడుకున్న మనిషి గ్యారంటీ లేదు. ఎందుకు? లైఫ్ స్టైల్స్ బాగాలేవు, మన నడవడికలు బాగాలేవు కాబట్టి ఇప్పుడు మన హెల్త్ అనేది ఇలా ఉంది. రీసెంట్ గా అనంత్ అంబానీ పెళ్లి జరిగింది, చూసారు ఎవరైనా? అంబానీ పెళ్లి జరిగింది, అనంత్ అంబానీ. అవునా? అనంత్ అంబానీ ఏంటి? వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అండి. ఆయన హెల్త్ ఎలా ఉంది? లా ఉన్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి చాలా. వాళ్ళు అనుకుంటే హాస్పిటల్ ని కూడా కొనగలిగే అంత డబ్బు ఉంది వాళ్ళు. అవునా? కానీ హెల్త్ లేదు. వాళ్ళు కోట్లు పెట్టచ్చు, సెకండ్లో వస్తాయి వాళ్ళ కోట్లు, అయినా కూడా హెల్త్ లేదు వాళ్ళకి. ఎందుకు? హెల్త్ ఒక్కసారి చేయజారిపోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అవునా? బయట అట్లీస్ట్ ఒక పూటకు కూడా ఫుడ్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు హెల్త్ ఇప్పుడు అంతా ప్రాపర్గా ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఉంటుంది బతికిన రోజులు ఉన్నది తింటాం అన్ని. అవునా? కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, రేపటికి మీరు డబ్బులు చాలా సంపాదించారు, మీకు షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి. మీరు అన్ని డబ్బులు సంపాదించినా మీకు నచ్చింది మీరు తినలేదు. ఏంటి లాభం? లాభం ఏమన్నా ఉందా? అట్లా లైఫ్ స్టైల్లో ఉండి కూడా. అదే మీరు హెల్త్ కాపాడుకుంటూ మీరు అన్ని సంపాదించుకున్నారు, రేపటి మీ చేతిలో డబ్బులు నచ్చింది తినచ్చు, దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు, మీ చేతిలో డబ్బులు ఉంటాయి, మీకు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఆరోగ్యం మన చేతిలో నుంచి జారిపోతే మాత్రం తిరిగి మళ్ళీ రాదు, చాలా కష్టం రావడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒకప్పుడు 3 స్ట్రోక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక్క స్ట్రోక్కే మనుషులు చనిపోతుంది. ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, ఫ్యాట్ ఫుడ్స్ కన్సంప్షన్ ఎక్కువ, న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ తినడం ఎక్కువ అయ్యాయి. అవునా? ఒకప్పుడు ఏంటి, మమ్మీ వాళ్ళ జీతం వస్తే ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు ఫ్రైడ్ రైస్ నూడిల్స్. ఇప్పుడు ఇంట్లో కూరగాయలు ఎక్కువైనాదే, ఇంట్లో ఏమన్నా తిట్టినా కూడా పోయి ఫస్ట్ ఫ్రైడ్ రైస్ లో తింటారు. అవునా? ఇక్కడ బయట ఫుడ్ కన్సంప్షన్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో అది వండుతారో మనకు తెలియదు, ఎలాంటి ఆయిల్ వాడతారో తెలియదు. రీసెంట్ గా ఫుడ్ ఇన్స్పెక్షన్స్ జరిగాయి, చూసారా? పెద్ద పెద్ద హోటల్స్ కిచెన్స్ బయటకు వచ్చి ఫోటోస్ బాగున్నాయా? నీట్ గా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? మళ్ళీ తింటా. ఎందుకు? టేస్ట్ కాంప్రమైజ్ అన్నారు. మీరు ఇంట్లో కూడా టేస్ట్ లేకుండా తింటారు. ఆరోగ్యం పాడైనా సరే మనకి టేస్ట్ ఇంపార్టెంట్. టేస్ట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వం, హెల్త్ కన్నా కాంప్రమైజ్ అవ్వం. ఫిట్నెస్ అండ్ డైట్. ఈ కాలంలో మనకి ఒబేసిటీ కేసెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఒక్క ఒబేసిటీ ప్రాబ్లం చాలు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని దగ్గర పిలవడం. మనకి ఫస్ట్ ఒబేసిటీ వస్తుంది, మీరు బరువు పెరుగుతున్నారు అంటే ఫస్ట్ మీకు హిట్ అయ్యేది ప్రీ డయాబెటీస్, దాంతోపాటు డయాబెటీస్. మీరు షుగర్ కానీ బీపీ పేషెంట్ అని చూడండి, ఉంటే 2 ఉంటాయి, బీపీ షుగర్ 2 ఉంటాయి కదా. షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ వస్తుంది. చూసారా? 2 మందులు వాడతారు. ఎందుకు తెలుసా? బీపీ షుగర్ 2 బెస్ట్ ఫ్రెండ్స్. నిజం. మీకు షుగర్ ఉంది, మీరు షుగర్ మందులు వాడుతూ ఆటోమేటికల్లీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బీపీ ఉంది, బీపీకి వాడుతున్నారు, ఆటోమేటికల్లీ షుగర్ వస్తుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు, అంత గాఢమైన స్నేహం వాళ్ళు. సో అందుకని 2 ఒకే దగ్గర ఉంటాయి. ఈ 2 వచ్చి 2కి మందులు వాడుతున్నారు. తర్వాత ఏమవుతుంది? పాపం లివర్ బాగా, లివర్ దెబ్బతింటుంది.
లివర్ కి వాడతారు. ఇవన్నీ వాడి అవును, అప్పుడు డయాలసిస్ అని అదని ఇదని ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నిటికీ ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? బరువు పెరగడం. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి మేడం నేను బాగానే ఉన్నాను పొట్ట పెరుగుతుంది. ఒకప్పుడు నేను ఒక 2 years బ్యాక్ నేను బాగానే ఉన్నాను మేడం, కానీ సడన్ గా లావ్ అయిపోయాను. అందరికి ఇప్పుడు ఉన్న మేజర్ ప్రాబ్లం నేను లావ్ అయ్యాను. ఫస్ట్ మన ఈటింగ్ హ్యాబిట్స్ బాగాలేదు, స్లీపింగ్ టైమింగ్స్ బాగాలేదు, లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు. మనకి మేజర్ గా ఒబేసిటీ మీకు వస్తుంది అంటే మేజర్ ప్రాబ్లం type 2 డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇంకా స్లీపింగ్ డిసార్డర్స్ మేజర్ గా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఒక్క ఒబేసిటీ వల్ల. సో మనకి వాళ్ళ ఫిట్నెస్ అండ్ డైట్ లో మన ఫస్ట్ ప్రోడక్ట్ వెస్లిమ్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. సో పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ లో మనకి 80% సోయ్ ప్రోటీన్, 20% వే ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇది మనకి PDCS వాల్యూ 1 అంటే నంబర్ 1 క్వాలిటీ ప్రోటీన్, ఇంకా ఈజీగా డైజెస్టబుల్ ప్రోటీన్. ఇందులో మనకి 20 అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి మన బాడీ డెవలప్మెంట్, మసిల్ డెవలప్మెంట్ లో మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో మేడం మనకున్న ఆల్రెడీ ఉన్న ప్రోటీన్ పౌడర్ కి పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ కి డిఫరెన్స్ ఏంటి? అవును, ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. సో మనకి ఇంకో ప్రోటీన్ పౌడర్ కూడా ఉంది, నార్మల్ ప్రోటీన్ పౌడర్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం? సో మనకి ఏదైతే ముందు ప్రోటీన్ పౌడర్ ఉండిందో అందులో మనకి 3 స్కూప్స్ కి 9 grams ప్రోటీన్ మనకు అందేది. ఇప్పుడు ఉన్న పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ లో మనకి పర్ స్కూప్ 5 grams ప్రోటీన్ మనకు అందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక డే లో ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ పర్ కేజీ 1 gram. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా ఐడియల్ బాడీ వెయిట్ 60 kgs. నేను ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి? 60 grams ప్రోటీన్ నేను తీసుకోవాలి. నేను ఏం చేస్తాను, పర్సనల్ ప్రోటీన్ పౌడర్ నుంచి పొద్దున 2 scoops, మధ్యాహ్నం 2 scoops, నైట్ 2 scoops తీసుకుంటాను. ఎన్ని గ్రామ్స్ అవుతుంది నాకు ఇప్పుడు? 30 grams ప్రోటీన్ నాకు అవుతుంది. మిగిలిన 30 grams ఎలాగా? డైట్ లో నేను బ్యాలెన్స్ చేస్తాను. డైట్ ద్వారా నా ఫుడ్ ద్వారా నేను తీసుకుంటాను మిగిలిన ప్రోటీన్. మొత్తం మనం ప్రోటీన్ పౌడర్ కాకుండా మనం చికెన్ ద్వారానో, ఎగ్స్ ద్వారానో, రాజ్మా చోలే వీటి ద్వారానో, లేదంటే పనీరో ఇట్లాంటివి నేను డైట్ లో ఇంక్లూడ్ చేసుకొని మిగిలిన ప్రోటీన్ నేను నా బాడీకి 60 grams ఆఫ్ ప్రోటీన్ నా బాడీకి నేను ఇస్తాను. ఇది మనకి పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. మన బాడీకి ఎంత కావాలో దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 grams ప్రోటీన్ నేను ప్రోటీన్ పౌడర్ ద్వారా తీసుకుంటున్నాను, 40 grams ఫుడ్ ద్వారా తీసుకుంటున్నాను. దీన్ని నేను బ్యాలెన్స్ చేస్తున్నాను. ఇంకోటి మేడం, మేము ప్రోటీన్ తీసుకోవడం వల్ల మలబద్ధకం ప్రాబ్లం వస్తుంది, చికెన్ తినడం వల్ల మలబద్ధకం ప్రాబ్లం వస్తుంది, ఎగ్స్ తింటుంటే బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది. అవును, మనం మీరు గుర్తుపెట్టుకో, ఫైబర్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఈ రెండు మీరు తీసుకుంటున్నారంటే వాటర్ ఇంటేక్ పెంచాలి కంపల్సరీ. బాడీలోంచి డైజెస్ట్ అవ్వాలంటే కంపల్సరీ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మీకు అక్కడ మలబద్ధకం ప్రాబ్లం వస్తుందంటే మీరు వాటర్ కన్సంప్షన్ తక్కువ తీసుకుంటున్నారండి. కంపల్సరీ వాటర్ క్వాంటిటీ అనేది పెంచాలి. సో ఏ కండిషన్ లో ప్రోటీన్ పౌడర్ ఇవ్వకూడదు? కిడ్నీ డిసార్డర్స్, హై యూరిక్ యాసిడ్, డయాలిసిస్, క్రియాటినైన్, ప్రోటీన్ పౌడర్ అనేది సజెస్ట్ చేయకూడదు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో. మరి డయాబెటిక్ వాళ్ళకి ఇవ్వచ్చా మేడం? కళ్ళు మూసుకొని డయాబెటిక్ వాళ్ళకి మీరు ప్రోటీన్ పౌడర్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటేనే వాళ్ళ హంగర్ కూడా కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో 1 to 2 scoops మీరు తీసుకోవచ్చు. అండ్ వెస్లిమ్ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలంటే వాళ్ళ ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి కంపల్సరీ. మేడం ఒక పిల్లాడు ఉన్నాడు 15 ఏళ్ళగా బరువు ఎక్కువగా ఉంది, లైఫ్ స్టైల్ మార్చాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. చిన్న పిల్లలకి 14 years 15 years పిల్లలకి వెయిట్ లాస్ ఇవ్వకండి, 18 ఏళ్ళు ఉండాలి వాళ్ళకి కంపల్సరీ. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ వెస్లిమ్ క్యాప్సూల్స్. వెస్లిమ్ క్యాప్సూల్స్ అనేవి మనకి మేజర్ గా మన మెటబాలిజం పైన వర్క్ అవుతుంది. మన మెటబాలిజం ఇంప్రూవ్ చేసి మన ఆకలిని కంట్రోల్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనకి హంగర్ కంట్రోల్ ప్రాపర్ గా ఉండదో ఓవర్ ఈటింగ్ ఎక్కువగా చేస్తుంది. సో ఈ ఓవర్ ఈటింగ్ ఎక్కువ తినడానికి
తగ్గించడానికి మనకి వెస్లిన్ క్యాప్సూల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇది మన మెటబాలిజం బూస్ట్ చేస్తుంది అండ్ ఆల్సో మన బాడీలో ఏదైతే ఫ్యాట్ ఉంటుందో దాన్ని బర్న్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి మనకి వెస్లిన్ క్యాప్సూల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇందులో మనకి ఓపెన్ షుగర్ గ్యారిస్ గర్సిలియా కాంబోగియా ఫోలియస్ ఫోక్సిలిన్ ఇంకా పిపిరిన్ అనేవి ఉంటాయి. ఇవి మనకి వెయిట్ మేనేజ్మెంట్, ఆకలి కంట్రోల్ చేయడం, అలాగే మన మెటబాలిజం ని బూస్ట్ చేయడానికి మనకి ఇవి హెల్ప్ అవుతాయి. సో మేడం, మరి వెస్లిన్ క్యాప్సూల్స్ ఏ బేసిస్ పైన మేము సజెస్ట్ చేయాలి? దీని డోసేజ్ ఎలా సజెస్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ BMI 28-29, ఒక నార్మల్ వెయిట్ కన్నా 10 కేజీలు ఎక్కువగా ఉన్నాడు, 15 కేజీలు ఎక్కువ, ఒక 10-15 కేజీలు తగ్గితే చాలు మేడం, వాళ్ళు ఎక్కువ అవసరం లేదు, ఒక 10 కేజీస్ తగ్గాలి. సో అలాంటి కండిషన్లో పొద్దున, మధ్యాహ్నం, నైట్ 1 క్యాప్సూల్ తినక 40 మినిట్స్ ముందు, బిఫోర్ మీల్ 40 మినిట్స్ ముందు మీరు ఇవ్వచ్చు. లేదు మేడం, వీళ్ళు ఒబేసిటీ కేసులో ఉన్నారు, 80, 90, 100 కేజీస్ ఉన్నారు, వీళ్ళకి దగ్గర 20-25 కేజీస్ తగ్గారు. ఆ కండిషన్లో మీరు 2 క్యాప్సూల్స్ రోజుకి 3 సార్లు మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున 2 ఇస్తున్నారు, మధ్యాహ్నం లంచ్కి ముందు 2 ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నైట్ మీరు వెస్లిన్ షేక్ ఇస్తున్నారు, షేక్ ముందు మాత్రం 1 క్యాప్సూల్. ఓకే, లేదంటే పొద్దున 2 ఇవ్వండి, మధ్యాహ్నం రాత్రికి సింగిల్ క్యాప్సూల్ మీరు ఇవ్వచ్చు. క్లియర్? ఇప్పుడు సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ వెస్లిన్ షేక్. వెస్లిన్ షేక్ అనేది మనకి మీల్ రిప్లేస్మెంట్ లాగా మన డిన్నర్ కి బదులుగా మేజర్ గా తీసుకుంటాం. మనం వెస్లిన్ షేక్ అనేది వెయిట్ లాస్. ఎందుకు? మనం మేజర్ గా హెవీ మీల్స్ చేసేది లంచ్ ఇంకా డిన్నర్. బ్రేక్ఫాస్ట్ మహా అంటే 300-400 క్యాలరీస్ అయిపోతుంది. లంచ్ డిన్నర్ ఏంటి, కొంచెం అన్నం తింటాం కాబట్టి క్యాలరీస్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. లంచ్ అయినా ఏదో పనిలో పడి అంత ఇంత తక్కువ తింటాం మేము. నైట్ డిన్నర్ ఏంటి, అందరం కలిసి కూర్చుంటాం, ఫ్యామిలీతో ఉంటాం, టైం స్పెండ్ చేస్తూ 2 ముద్దలు ఎక్కువ తింటాం, అవునా? సో మన డిన్నర్ అనేది ఇంకా హెవీ మీల్. మనం తెలియకుండా ఒక డిన్నర్ లో మనము 800 నుంచి 900 క్యాలరీస్ తింటాం. ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ తన బాడీకి ఒక్క రోజులో 1500 నుంచి 2000 క్యాలరీస్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి, ఒక డిన్నర్ లోనే 900 క్యాలరీలు తింటున్నాం. నేను ఇంకా మీ లంచ్ ఇంక్లూడ్ చేయలేదు, మీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేయలేదు, మధ్యలో చాయ్ కాఫీలు ఇంక్లూడ్ చేయలేదు, మీ చిప్స్ థమ్స్ అప్ ఇవి ఇంక్లూడ్ చేయలేదు, మీ బజ్జీ సమోసాలు కూడా ఒక డిన్నర్ లోనే తింటున్నాం. పోనీ ఇవన్నీ కలుపుకుంటే ఎన్ని క్యాలరీస్ అవుతాయి? దగ్గర 3000 క్యాలరీస్ ఈజీగా అవుతాయి. 3000-3500. పోనీ ఎక్సర్సైజ్ చేస్తామా? ఇంక తిన్నాము, మనం కడుపు నిండా తిన్నాక ఏమవుతుంది? నిద్ర వస్తుంది, పడుకుంటాం. వెయిట్ లాస్ దగ్గర మీరు స్టార్ట్ చేయాలి అంటే క్యాలరీస్ అనేవి గేమ్ చేంజర్ లాగా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇవాళ తీసుకుంటాను 1500 క్యాలరీస్. నేను ఇవాళ 1500 క్యాలరీస్ తింటున్నాను. నెక్స్ట్ డే నేను 1500 క్యాలరీస్ నేను ఎక్సర్సైజ్ ద్వారా దాన్ని ఖర్చు చేస్తాను. ఇక్కడ ఏమైంది? ఈక్వల్ బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు బరువు తగ్గలేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ నేను 1000 క్యాలరీలు తిన్నాను, నెక్స్ట్ డే ఏం చేస్తున్నాను? 1500 ఖర్చు చేస్తాను. ఇక్కడ ఏమైంది? 500 క్యాలరీస్ ఎక్స్ట్రా పోయింది. అదేంటి? మన బాడీలో ఆల్రెడీ ఉండే ఫ్యాట్, దాన్ని నేను క్యాలరీస్ ద్వారా ఖర్చు చేస్తాను. మీ దగ్గరకు వచ్చే మేజర్ క్వశ్చన్, మేడం మేము డైట్ చేయము, ఎక్సర్సైజ్ చేయము, బరువు తగ్గు, కూర్చున్న దగ్గర బరువు తగ్గించు, విషం ఇచ్చిన మింగడానికి. అవునా? ఇట్లాంటి కేసెస్లో అవ్వదు కంపల్సరీ. ఎందుకంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేనందువల్ల మీరు బరువు పెరుగుతారు. అది చేంజ్ చేసుకున్నప్పుడు వెయిట్ లాస్ అనేది కంపల్సరీ. ఫిజికల్ యాక్టివిటీ, డైట్లో చేంజెస్ ఉంటుంది, వెయిట్ లాస్ అనేది పాసిబుల్. అది ఎలాంటిదైనా. అండ్ కంపల్సరీ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవచ్చు, హెల్తీ వెయిట్ లాస్. ఒక పర్సన్ ఒక నెలలో 3 నుంచి 4 కిలోలు హెల్తీ వెయిట్ లాస్. అది ర్యాపిడ్గా మీరు ఒక నెలలో 10 కేజీలు తగ్గుతున్నారంటే మీ బాడీలో ఇంకేదో ప్రాబ్లం ఉంది. ఇది ఫర్ షూర్. కంపల్సరీ ఒక హెల్తీ పర్సన్ వెయిట్ లాస్ 3 to 5 కేజీస్ మ్యాక్సిమం. అంతకన్నా ఎక్కువ 7 కేజీస్ 8 కేజీస్ మీరు సడన్ గా తగ్గుతున్నారంటే మీ బాడీలో ఇంకేదో ప్రాబ్లం ఉంది. వెయిట్ లాస్ ఇచ్చే ముందు కూడా
ఫస్ట్ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి, వాళ్ళకి ఎప్పటి నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమయ్యాయి, ముందు అసలు బరువు ఎందుకు ఎప్పటి నుంచి పెరగడం స్టార్ట్ అయింది, ఏ కండిషన్ వల్ల బరువు పెరగడం స్టార్ట్ అయింది, పర్సన్ దగ్గర ఇన్ డీటెయిల్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పర్సన్ దగ్గర సరిగ్గా కమ్యూనికేషన్ లేకుండా ప్రోడక్ట్స్ ఇచ్చేసారు, ఆయన కిడ్నీ ప్రాబ్లమ్ ఏంటి పరిస్థితి, కిడ్నీ ప్రాబ్లమ్స్ లో మనం ఇవ్వచ్చా, మీరు అది అడగలే లేదండి, అప్పుడు ఏమవుతుంది, అందుకనే కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. పర్సన్ తో కూర్చొని వెయిట్ లాస్ లో కంపల్సరీ ఇన్ డీటెయిల్స్ తీసుకోవాలి. సో మనకి బెస్లిమ్ షేక్ అనేది మనకి వెయిట్ లాస్ లో, మీల్ కంట్రోల్ లో, పోర్షన్ కంట్రోల్ లో అండ్ ఆల్సో మనకి హెల్తీ న్యూట్రిషన్ మన బాడీకి ఇవ్వడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో మనకి పర్ సర్వింగ్ బెస్లిమ్ షేక్ లో మనకి 84 క్యాలరీస్ అనేవి మనకు అందుతాయి. డిన్నర్ లో మనకు 900కి 84కి డిఫరెన్స్ ఉందా, 900 ఎక్కడ 84 ఎక్కడ, అవునా? ఇక్కడ ఏంటి మేడం, ఇప్పుడు వీళ్ళకి క్యాలరీస్ తగ్గించేస్తున్నాం కదా, మరి ఎనర్జీ డౌన్ అయిపోతుంది. మనకి ఎనర్జీ డౌన్ అవ్వకుండా మనకి బెస్లిమ్ షేక్ లో 9 గ్రామ్స్ ప్రోటీన్, ఇది మనకి PDCS వాల్యూ 1, లో గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే డయాబెటిక్ వాళ్ళకైనా మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇందులో మనకి 20 విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అండ్ ఆల్సో 3.35 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది. వాళ్ళకి మనము పోర్షన్ తగ్గిస్తున్నా కూడా న్యూట్రిషన్ అనేది ఇస్తున్నాం వాళ్ళకి, వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ లో 250 ml to 300 ml ఆఫ్ వాటర్ లో మీరు 3 స్కూప్స్ బెస్లిమ్ షేక్ ని మీరు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు డిన్నర్ బదులుగా. ఓకే, సో మేడం మాకు దీని టేస్ట్ వాటర్ లో నచ్చట్లేదు, సో మేము దీనికి మిల్క్ లో తీసుకుందామంటే క్యాలరీస్ పెరుగుతాయి. సో ఆ కండిషన్ లో ఏం చేయాలి, మీకు మిల్క్ లో తీసుకున్నప్పుడు క్యాలరీస్, మనకి దానికి ఆల్టర్నేటివ్ గా పాలకి బదులుగా బెస్లిమ్ షేక్ మిక్స్ అనేది, మనం మిల్క్ కి ఆల్టర్నేటివ్ గా 3 స్కూప్స్ బెస్లిమ్ షేక్ మిక్స్, 3 స్కూప్స్ బెస్లిమ్ షేక్, నార్మల్ వాటర్, హాట్ వాటర్, కోల్డ్ వాటర్ మీ ఇష్టం. ఓకే, అది మీరు మిక్స్ చేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ కూడా థిక్ అవుతుంది. కొంతమంది ఉన్నారు మేడం బెస్లిమ్ షేక్ తాగిన తర్వాత కూడా ఆకలి అవుతుంది, ఇది మనకి థిక్ కన్సిస్టెన్సీతో రావడం వల్ల ఆకలి కూడా అవ్వకుండా ఎక్కువ సేపు ఫుల్లర్ గా ఉంచడానికి మనకు అది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనకి బెస్లిమ్ షేక్ లో ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ ఉంది, ప్రోటీన్ క్యాలరీస్ అడగట్లేదు, ప్రోటీన్ 9 గ్రామ్స్ ప్రోటీన్ ఉంది, అవునా? సో మనకి బెస్లిమ్ షేక్ మిక్స్ లో 10.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనకు అందుతుంది. కంప్లీట్ గా ఎంత 19.8 గ్రామ్స్, ఆల్మోస్ట్ 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఒక మనిషి కడుపు నిండడానికి సరిపోయేది ప్రోటీన్. సో ఎక్కువ సేపు ఫుల్లర్ గా ఉంచడానికి కూడా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో యూరిక్ యాసిడ్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో బెస్లిమ్ షేక్ అనేది మీరు సజెస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇందులో మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ బెస్టీజ్ బెస్లిమ్ టీ. సో ఎంతమందికి టీ ఇష్టం ఇక్కడ? రోజుకి ఎన్నిసార్లు తాగుతారు? 4 times. 3-4 సార్లు ఈజీగా. Yes madam. 5-6 సార్లు. Yes madam. వెరీ గుడ్. విత్ ఎక్స్ట్రా షుగర్? No madam. తీయగా ఉండాలి. No. అవునా? తీయగా లేకపోతే మీరు టీ పట్టడం రానట్టు, అవునా? తెలియకుండా ఎన్నో క్యాలరీస్ తాగేస్తాం. కొంతమందికి అలవాటు ఉంటే తిన్న వెంటనే టీ తాగుతాం, అవునా? తిన్న వెంటనే చాయ్ కాఫీ తాగుతాం. కంపల్సరీ మీ మీల్స్ కి, మీ హాట్ బేవరేజెస్ అంటే మీ వేడి వేడి పదార్థాలకి మీ ఫుడ్ కి మధ్య అర్ధగంట వెంటనే టీ తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. కంపల్సరీ తిన్న తర్వాత కానీ తినక ముందు అర్ధగంట గ్యాప్ మీ మీల్కి మధ్యలో ఉండాలి. బెస్లిమ్ టీ అయినా నార్మల్ టీ అయినా ఏ టీ కాఫీ అయినా కంపల్సరీ ½ an hour గ్యాప్ ఉంచాలి. మనం ఇందులో ఏంటి షుగర్స్ ఎక్కువగా యాడ్ చేస్తాం కాఫీ టీస్ లో, అవునా? క్యాలరీస్ ఎక్కువ అవుతాయి. మనకి బెస్లిమ్ టీ అనేది లో క్యాలరీ డ్రింక్, మనకి మెటబాలిజం బూస్ట్ చేయడానికి బెస్లిమ్ టీ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది మన బాడీలో ఫ్యాట్ సింథసిస్ ఎంజైమ్ ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో మీ టీ, కాఫీ, కూల్ డ్రింక్ బేవరేజెస్ ఏవైతే ఉన్నాయో
వాటికి బదులుగా మీరు వెస్లిన్ టీ అనేది మీరు వెయిట్ లాస్ లో స్టార్ట్ చేయొచ్చు. ఇది మీ మెటబాలిజం కూడా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో 1 టీ స్పూన్ 1 కప్ ఆఫ్ హాట్ వాటర్ లేదంటే కోల్డ్ వాటర్ లో మీరు 1 టీ స్పూన్ మిక్స్ చేసుకొని మీకు ఎప్పుడెప్పుడు టీ తాగే అలవాటు ఉందో దాన్ని మనము వెస్లిన్ టీతోని రీప్లేస్ చేసుకోవచ్చు. మనకి హెల్తీ ఆల్టర్నేటివ్ కింద. సో సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్. వెస్లిన్ టీ కి ఎనర్జీ డ్రింక్ మిక్స్ కి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకేలాగా తీసుకుంటాం అవునా? దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం? మనకి బేసిక్ డిఫరెన్స్ ఏంటి? మనకి వెస్లిన్ టీ ఏంటి? మన మెటబాలిజం బూస్ట్ చేసి క్యాలరీస్ బర్న్ చేయడానికి మనకి వెస్లిన్ టీ అనేది హెల్ప్ అవుతుంది. మన టీ కాఫీస్ కి ఆల్టర్నేటివ్ గా తీసుకుంటాం. మీరు ఎప్పుడైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఐటీ కంపెనీస్ లో కాఫీ అడిక్షన్ ఎక్కువ ఉంటుంది, కాఫీస్ ఎక్కువగా తాగుతారు కాన్సన్ట్రేషన్ కోసం అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మనకైనా ఏదైనా చదువుతున్నాం, ఏదైనా వర్క్ చేస్తాం, నిద్ర వస్తుంది, ఏం చేస్తాం? చాలా కాఫీ తాగుతాం ఇన్స్టెంట్ గా నిద్ర పోగొట్టడానికి, బాడీలో ఎనర్జీ లెవెల్స్ కోసం. సో అందులో ఏంటి మనకి కెఫీన్ ఉంటుంది. కొంతమంది ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు, రెడ్ బుల్, మాన్స్టర్ ఇట్లాంటివి తాగుతారు ఎనర్జీ డ్రింక్స్ బాడీలో ఎనర్జీ లెవెల్స్ కోసం, కానీ అందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా. సో ఎందుకు? ఇన్స్టెంట్ గా బాడీలో అలర్ట్నెస్ కోసం నిద్ర పోగొట్టడానికి. సో ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనేది మనకి ఇన్స్టెంట్ గా మనకి మెంటల్ అలర్ట్నెస్ ఇవ్వడానికి, నిద్ర వస్తుంది, మీ బాడీ అలసటగా ఉంది, నీరసంగా ఉంది, బాడీలో ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఇన్స్టెంట్ గా వెస్లిన్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ, ఇంకా మనకి కెఫీన్ అనేవి ఉంటాయి. సో నార్మల్ కాఫీస్ అనేవి చాలా మంది ఎడిక్ట్ అవుతారు, చాయ్ కాఫీ లేదు పని చేయలేదు అవునా? అందులో మనకి ఏంటి కెఫీన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది, కానీ మనకి ఇందులో ఏంటి కెఫీన్ మోతాదు అనేది తక్కువగా ఉండడం ద్వారా మనకి ఇది అడిక్షన్ లేకుండా మనకి ఇన్స్టెంట్ గా బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. 1 టీ స్పూన్ 1 కప్ ఆఫ్ హాట్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్ లో మీ బాడీలో ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి, నీరసంగా ఉంది అన్నప్పుడు మీరు ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనేది మీరు సజెస్ట్ తీసుకోవచ్చు. బెటర్ అవాయిడ్ నైట్ టైం. ఎందుకు నైట్ టైం మీకు ఎనర్జీ ఎందుకు నిద్రపోదు, అందుకనే నైట్ టైం అవాయిడ్ చేయండి. సో మన నెక్స్ట్ కేటగిరీ జాయింట్స్ అండ్ బోన్ హెల్త్. సో ఈ కాలంలో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతం అందరికీ ఉంది. ఒకప్పుడు కీళ్ళవాతం ప్రాబ్లం ఎప్పుడు వచ్చేది? ఏ ఏజ్ లో వచ్చేది? 40-50 ఏళ్లలో కీళ్ళవాతం ప్రాబ్లమ్స్ వచ్చేది. ఇప్పుడు 20 years లో కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మేజర్ గా బోన్ హెల్త్ కోసం మీరు ఏం తాగమని సజెస్ట్ చేస్తారు? బోన్స్ గట్టిగా ఉండాలి, కాల్షియం. ఏ ఫుడ్ లో మనకి ఎక్కువ ఉంటుంది? పాలు. ఇప్పుడు పాలు అలానే ఉన్నాయా? బాగున్నాయా? పాలేనా అసలు అవి? కెమికల్ యూరియా మిక్స్ చేస్తారు అన్ని, మీ అందులో పాలు మాత్రం కదా. సో ఇట్లాంటి ఫుడ్స్ మనకు ఉండడం వల్ల అండ్ ఆల్సో మినరల్ డెఫిషియన్సీస్, బాడీలో ఖనిజాల లోపాల వల్ల కూడా మనకి మోకాళ్ళ మధ్యలో గుజ్జు తగ్గిపోవడం, బోన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇది మేజర్గా వస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా 2016 లో ప్రతి 6 ఒకరికి ఆర్థరైటిస్ అనేది హిట్ అవుతుంది అన్నమాట. ఇప్పటికి ఆ ప్రాబ్లం అనేది ప్రతి 6 3 హిట్ అవుతుంది. రోజు రోజుకి ఆస్టియో ఆర్థరైటిస్, రిమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి. మనకి కీళ్ళవాతం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో మనకి జాయింట్ అండ్ బోన్ హెల్త్ లో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ కొలాజన్. సో మన బోన్స్ మధ్యలో పైన ఒక కార్టిలేజ్ ఉంటుంది అవునా? మీరు నార్మల్ చికెన్ మటన్ తిన్నప్పుడు కూడా పైన ఒకటి వైట్ అవునా కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది మనకి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బోన్, ఇది ఒక బోన్. ఇప్పుడు ఏమవుతుంది? 2 టచ్ అవ్వడం వల్ల 2 హార్డ్ సబ్స్టెన్స్ ఇవి నేను ఇప్పుడు గట్టిగా తాకుతుంది, ఏమవుతుంది? నొప్పి వస్తుంది. ఇప్పుడు ఇది కార్టిలేజ్ అవునా? ఇప్పుడు ఇక్కడ మూవ్మెంట్ ఉన్నా కూడా నాకు దెబ్బ తగులుతుందా? కార్టిలేజ్ ఏం చేస్తుంది? బోన్స్ కి మనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి, బోన్ టు బోన్ టచ్ అవ్వకుండా మధ్యలో కుషన్ లాగా మన బోన్స్ కి ప్రొటెక్షన్ కోసం మనకి కార్టిలేజ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే కార్టిలేజ్ అరిగిపోతుందో, వయసు పెరిగే కొద్ది కార్టిలేజ్ ఎప్పుడైతే అరిగిపోతుందో మనకి ఏమవుతుంది? వాపులు, మోకాళ్ళ నొప్పులు, ఈ బోన్స్ మధ్యలో ఉండే గ్యాప్, లూబ్రికేషన్ గ్యాప్ అనేది తగ్గుతుంది. సో మనకి కొలాజన్ అనేది
మనకి మన కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ చేయడానికి మనకి కొలాజన్ లో కొలాజన్ పెప్టైడ్స్, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్స్, ఇంకా విటమిన్ సి అనేవి ఉంటాయి. ఇప్పుడు మన కొత్తగా వెజ్ కొలాజన్ కూడా లాంచ్ అయింది, అవునా? ఎవరైనా వాడారా? ఎవరు వాడలేదు ఇంకా వెజ్ కొలాజన్? ఓకే. సో మనకి వెజ్ కొలాజన్ అనేది లాంచ్ అయింది. ఇది మనకి న్యాచురల్ గా మన బోన్ హెల్త్ ఇంకా స్కిన్ గ్లోయింగ్ గా ఉంచడానికి మన కొలాజన్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది న్యాచురల్ గా మన కార్టిలేజ్ ని రీజనరేట్ చేసి మన జాయింట్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని హెల్దీగా ఉంచడానికి మనకు అది హెల్ప్ చేస్తుంది. అండ్ కొలాజన్ అనేది ఒక బోన్ హెల్త్ కే కాదు, స్కిన్ లో కూడా వయసు తగ్గించడానికి, స్కిన్ లో మనకి ఎలాస్టిసిటీని పెంచడానికి కూడా, స్కిన్ లో ఏజింగ్ తగ్గించడానికి కూడా కొలాజన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. 1 sachet 1 glass ఆఫ్ వాటర్ లో మీరు మిక్స్ చేసుకొని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. కొలాజన్ కి స్టీల్ గ్లాస్, ప్లాస్టిక్ గ్లాస్ ఏం లేదు, ఎందులోనే మిక్స్ చేసుకోవచ్చు. కొలాజన్ ఎలా వచ్చినా ఒకటే మీరు గాజు గ్లాస్ లో తీసుకోవాలి. ఓకే. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ గ్లూకోసమైన్. మన బోన్స్ మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్, అవునా? ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది? బోన్స్ మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. బోన్స్ మూవ్మెంట్ అయినా కూడా ఈజీగా లూబ్రికేషన్ ఉండడానికి గ్యాప్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే లూబ్రికేషన్ తగ్గిపోతుందో బోన్ టు బోన్ టచ్ అయ్యి మనకి ఫ్రిక్షన్ ఫామ్ అయ్యి ఆర్థరైటిస్ అనేది మనకి మేజర్గా ఉంటుంది. సో వాపులు వస్తున్నాయి, మీకు కీళ్ళవాతం ప్రాబ్లం వస్తుంది, కాళ్ళు మెట్టు తీసి మెట్టు పైన కూడా పట్టలేదు, అవునా? సో మనకి గ్లూకోజమైన్ అనేది కాన్ఫిడెంట్ కాంబినేషన్ లో రావడంతో ఇది న్యాచురల్ గా బోన్ జాయింట్స్ మధ్యలో ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తుంది అండ్ మన సైనోవియల్ ఫ్లూయిడ్ ని రిజనరేట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది మన బోన్ హెల్త్ లో కూడా మనకి ఇది వర్క్ అయ్యి మనకి ఆర్థరైటిస్ బారిన కూడా కాపాడడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇంకో క్వశ్చన్, మేడం గ్లూకోజమైన్ డయాబెటిక్ వాళ్ళకి ఇవ్వచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉన్నాయి, ఎందుకంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరో ఒక ప్రాబ్లంతో రావు, 3-4 ప్రాబ్లంలతోనే వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి షుగర్ ఉంది, మోకాలు నొప్పులు ఉంది, వాళ్ళకి ఏంటి మీరు గ్లూకోజమైన్ ఇస్తే షుగర్ పెరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డయాబెటీస్ ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, సో వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉన్నాయి, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు, టైం టు టైం అన్ని వాడుతున్నారు, షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయి అన్నప్పుడు మీరు గ్లూకోజమైన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి అన్కంట్రోలబుల్ వెళ్తుంది, 200, 300, 400 వెళ్తుంది, ఈ కండిషన్ లో గ్లూకోజమైన్ మీరు స్విచ్ చేయాలి. క్లియర్? సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ కాల్షియం. కాల్షియం అనేది 99% మన బోన్స్ ఇంకా టీత్ లో ఉంటుంది, 1% మన ఆర్గాన్స్ లో డిపాజిట్ అయి ఉంటుంది. సో బాడీలో కాల్షియం అనేది తక్కువే ఎలాంటి ప్రాబ్లమ్స్ మేజర్ గా చూస్తాం? బోన్స్ వీక్ గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను మీకు ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయండి, మీరు స్టార్ట్ చేస్తారు 1 day 2 days లోనే మీ బోన్స్ నొప్పి వస్తుంది. ఎందుకు? బోన్స్ లో కాల్షియం ప్రాపర్ గా లేదు. మరి బోన్స్ లో కాల్షియం ప్రాపర్ గా లేదు, మేడం మేము కాల్షియం తీసుకుంటున్నాం కానీ మాకు తగ్గట్లేదు, అవునా? సో మీరు చూసే ఉంటారు చిన్నగా కింద పడి బోన్స్ తిరిగిపోయిన వాళ్ళు, వాష్రూమ్ లో కింద పడి బోన్స్ తిరిగిపోయిన వాళ్ళు. అదే కరాటే వాళ్ళు ఐస్ బోన్స్ బ్రేక్ చేస్తారు, స్లాబ్స్ బ్రేక్ చేస్తారు, బ్రిక్స్ బ్రేక్ చేస్తారు. అది మనం ట్రై చేస్తే మన బోన్, అవునా? సో వాళ్ళు అంత మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అండ్ ఆల్సో మన బోన్స్ గట్టిగా ఉన్నా కూడా వాటి అబ్జార్ప్షన్, కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గించేవి షుగర్స్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, ఇవి మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ ని తగ్గిస్తాయి. అండ్ విటమిన్ డి అనేది కూడా మన బోన్ హెల్త్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. విటమిన్ డి మన బాడీలో తక్కువగా ఉన్నా కూడా బోన్స్ అనేవి కాల్షియం ని అబ్జార్బ్ చేసుకోదు. కంపల్సరీ విటమిన్ డి కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్. బోన్ హెల్త్ లో మీరు మోకాల నొప్పులకు సజెస్ట్ చేస్తున్నారంటే కంపల్సరీ అందులో విటమిన్ డి కూడా మీరు యాడ్ చేసి ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. సో మనం నెక్స్ట్, అండ్ ఒకవేళ మీరు కాల్షియం, ఐరన్, ఒక పర్సన్ కి కాల్షియం ఇస్తున్నారు, ఐరన్ ఫాలిక్ కూడా ఇస్తున్నారు, రెండు ఇస్తున్నప్పుడు కంపల్సరీ రెండుటి మధ్యలో 3 గంటల గ్యాప్ ఉంచాలి. వెంటనే కాల్షియం, ఐరన్ ఇవ్వకూడదు. ఎందుకంటే రెండు హెవీ మినరల్స్ మనకి, రెండు ఒకేసారి వేసుకోవడం వల్ల కొలీజన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అత్త కోడలు ఉంటారు, ఇద్దరు ఒకే రూమ్ లో పడితే ఏమవుతుంది? అలాగే సేమ్ కండిషన్ ఇందులో,
అందుకనే వాళ్ళ మధ్యలో 3 గంటల గ్యాప్ కంపల్సరీ, మినిమం 3 hours గ్యాప్ అనేది ఉంచాలి. ఐరన్ ఇంకా కాల్షియం మధ్యలో. సో లాస్ట్ కేటగిరీ మనకి ఉమెన్స్ హెల్త్. ఈ కాలంలో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అందరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ టైం టు టైం రావట్లేదు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తారా, ఈ కాలంలో చిన్నపిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. ఒకప్పుడు మెచ్యూర్ అయ్యే ఏజ్ ఎంత ఉండేది? 13, 14, 15 years లో 15 ఏళ్లలో పిల్లలు మెచ్యూర్ అయ్యేవారు. ఇప్పుడు 8 years, 9 years పిల్లలు కూడా మెచ్యూర్ అవుతుంది. చిన్న చిన్న పిల్లలు, తెలిసి తెలియని వయసు. ఎందుకు? ఫుడ్. ఇది కూడా ఎక్కడ అంటే మేజర్గా పౌల్ట్రీస్ లో చికెన్ ని పెరగడానికి కొన్ని డేస్ టైం పడుతుంది. వాళ్ళకి అవి తొందరగా పెరగడానికి కొన్ని పౌల్ట్రీస్ లో ఏంటి, స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేస్తారు, గ్రోత్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తారు. దానివల్ల ఏంటి, కోడి తొందరగా పెరుగుతుంది. అలాంటి ఫుడ్ మనం తినడం వల్ల, చిన్నపిల్లలు మేజర్గా తినడం వల్ల బాడీలో హార్మోన్స్ అనేవి తొందరగా గ్రో అవుతాయి. ఇట్లాంటి ఫుడ్ మనం తీసుకోవడం చిన్నపిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. అర్లీ ఏజెస్ లోనే వాళ్ళకి పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 14-15 years వచ్చేసరికి వాళ్ళకి పీసీఓడి, థైరాయిడ్, ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి స్టార్ట్ అవుతున్నాయి. ఫుడ్ ప్రాపర్గా లేదు. అవునా? ఎందుకంటే ఇప్పుడు వెయిట్ లాస్కి ఎవరైతే చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు, ఆల్మోస్ట్ అందరికీ పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, లేదంటే యూటీఐస్ ప్రాబ్లం, ఇట్లాంటివి ఎక్కువగా చూస్తారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్ లేదు, ఎవరు కన్సీవ్ అవ్వట్లేదు. అందరూ ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్తున్నారు. ఎవరు న్యాచురల్ కన్సీవ్ చాలా తక్కువ అవుతుంది. అవునా? సో ఎందుకంటే ఫీమేల్స్ లో మనకి వయస్సు పెరిగే కొద్దీ బాడీలో చాలా చేంజెస్ అనేవి జరుగుతాయి. మీ పీరియడ్ స్టార్ట్ అవ్వడం నుంచి ప్రెగ్నెన్సీ, డెలివరీ, మెనోపాజ్ పీరియడ్స్ ఆగిపోవడం టైం, ప్రతి స్టేజ్ లో మన బాడీలో చాలా రకాల చేంజెస్, హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఎప్పుడైతే ఈ కండిషన్స్ లో మన బాడీ గురించి మనం కేర్ తీసుకోమో అప్పుడే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఫీమేల్స్ ఉన్న అలవాటు అందరినీ చూసుకుంటాం, మనల్ని మనకి ప్రాబ్లం పీకల వరకు వచ్చేంత వరకు మనం మన గురించి పడుతుంది. ఇక్కడే మనము చాలా రకాలుగా మనని హెల్త్ పరంగా డౌన్ అవుతాం. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తాన్ని బయట నుంచి ఎలాగైతే మేల్స్ ప్రొటెక్ట్ చేస్తారో, ఇంట్లో ఉండి ఇంటి మొత్తాన్ని చూసుకునేది ఎవరు? ఫీమేల్స్. అవునా? సో మనం హెల్దీగా లేకపోతే ఇంటిని చూసుకోవడం. ఒక్క రోజు మీకు జ్వరం వచ్చి మంచాన్ని పడ్డారే అంటే వాళ్ళు మీ ఇల్లు మొత్తాన్ని చాలా నాశనం చేస్తారు. నిజంగా మొత్తం ఇంటి పెంట చేస్తారు. జ్వరం ఎందుకు వచ్చిందా అని మీకు అనిపించారు. అది మళ్ళీ మీకు జ్వరం తగ్గిన తర్వాత దాన్ని అంతా క్లియర్ చేసుకోవడానికి ఇంకో ఫీవర్ వస్తుంది. సో ఎందుకంటే బాడీని హెల్తీగా మీరు ఎప్పుడైతే ఉంచుకుంటారో మీకు ఆ కండిషన్స్ లో మీ బాడీ ఫర్దర్ గా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో మేజర్ గా ఫీమేల్స్ లో మనం ఈ కాలంలో చూసే ప్రాబ్లమ్స్ ఎనీమియా, థైరాయిడ్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అండ్ మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఇవి మేజర్ గా ఇప్పుడు చూస్తున్న కేసెస్. సో మనకి ఉమెన్ హెల్త్ లో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ హెయిర్ స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్. సో హెయిర్ స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్ మేజర్ గా మనకి ఏంటి, థైరాయిడ్, పీసీఓడి కండిషన్ లో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, జుట్టు ఎక్కువగా రాలడం, ఫేస్ పైన పింపుల్స్ ఎక్కువగా రావడం అండ్ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ రావడం ఇట్లాంటివి చూస్తుంటాం బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో హెయిర్ స్కిన్ నెయిల్స్ అనేది ఓవరాల్ మన హెయిర్, స్కిన్ ఇంకా నెయిల్ హెల్త్ పైన మనకి హెల్ప్ అవుతుంది. సి ఉమెన్ హెల్త్ లో ఉన్నంత మాత్రాన ఓన్లీ ఉమెనే ఈ ప్రోడక్ట్స్ వాడాలని లేదు. ఈవెన్ శతావరి మ్యాక్స్ అయినా సరే, శతావరి మ్యాక్స్ మనకి మేల్ ప్రోడక్ట్ లో కూడా ఒక ప్రోడక్ట్ లో ఉంటుంది. శతావరి ఏ ప్రోడక్ట్? ఓన్లీ మేల్ ప్రోడక్ట్ లో శతావరి కూడా ఒక ఇంగ్రీడియంట్ అన్నమాట. వైటల్ కాంప్లెక్స్ యూనిసెక్స్ ప్రోడక్ట్స్ ఓన్లీ మేల్ ప్రోడక్ట్ లో శతావరి మ్యాక్స్ ప్రాస్టేట్ కేర్, అందులో మనకి శతావరి ఉంటుంది. కానీ మేజర్ గా ఇవి మనకి
మేల్స్ కంటే ఫీమేల్స్ కి ఎక్కువ హెల్ప్ అవుతుంది కాబట్టి మనం ఉమెన్ హెల్త్ లో పెట్టడం అనేది జరిగింది. ఓన్లీ ఫీమేల్ వాడాలని లేదు, మేల్స్ అయినా కూడా ఈ ప్రోడక్ట్స్ వాడచ్చు. సో ఎందుకంటే మనకంటే బ్యూటీ కాన్షియస్ మీకు నమ్మకం వాళ్ళకి ఎక్కువ. అవునా కాదా? ప్రూవ్ చేయనా? ప్రూవ్ చేయమంటారు? మీరు రెడీ అయ్యి జుట్టు వేసుకొని చీర కట్టుకొని వచ్చేస్తాము, అవునా? వాళ్ళు ప్రతి 10 నిమిషాలకు జుట్టు సెట్ చేస్తాం. ఆ చెయ్యి అప్పుడు ఇక్కడే ఉంటుంది. మీరు క్లచెస్ మెయింటైన్ చేస్తారా? మీరు సార్ అది లేదు, బయటికి రాదు. కొంచెం చెమట వస్తే కొంత తక్కువ. సో మనకి ఇందులో మనకి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, బోరేజ్ ఆయిల్, లైసెన్స్, స్టిల్థియానైన్, మనకి జింక్, మెగ్నీషియం, ఇంకా సెలీనియం అనేవి ఉంటాయి. సో ఇది ఓవరాల్ గా మన హెయిర్ గ్రోత్ లో, మన హెయిర్ వాల్యూమ్ పెంచడానికి, అండ్ ఆల్సో మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అన్నప్పుడు అక్కడ కూడా మనకి హెయిర్ స్కిన్ నేల్స్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ప్రీ మెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్, వైట్ హెయిర్ వస్తుంది మీకు ఎక్కువగా. వైట్ హెయిర్ ని బ్లాక్ టర్న్ చేయదు, కానీ నెక్స్ట్ వచ్చే హెయిర్ ని బ్లాక్ గా రావడానికి మనకి హెయిర్ స్కిన్ నేల్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్, మేడం నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, మొత్తం వైట్ అయిపోయింది, ఇక్కడ బ్లాక్ హెయిర్ వస్తుందా? మీకు పోషక లోపాల వల్ల వైట్ హెయిర్ వస్తుంది అంటే దానికి మనకి హెయిర్ స్కిన్ నేల్స్ అనేది నెక్స్ట్ వచ్చే హెయిర్ ని బ్లాక్ గా రావడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ ఫాల్, మేడం నాకు మొత్తం ఎగిరిపోయింది ఇక్కడ మళ్ళీ హెయిర్ గ్రోత్ అవుతుందా? ఇక్కడ ఒకవేళ మీకు సెల్స్ అన్ని డెడ్ అయిపోతే మాత్రం అవుతుంది. మీకు హెయిర్ గ్రోత్ అంతో ఎంతో ఉంటే బయోటిన్ హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, సో అండ్ అలాగే మనకి ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ పైన ర్యాషెస్ వస్తున్నాయి, ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, స్కిన్ ఎలర్జీస్ వచ్చాయి, అండ్ మీ ఫేస్ పైన పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కండిషన్ లో కూడా హెయిర్ స్కిన్ నేల్స్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్వాంటెడ్, మనం కొంతమంది సన్ స్క్రీన్ వాడతాం, సన్ స్క్రీన్ వాడనందుకు కూడా స్కిన్ ఏమవుతుంది, ట్యాన్ అవుతుంది, మంగు మచ్చలు వస్తూ ఉంటాయి, అవునా? అట్లాంటి వాటికి కూడా హెయిర్ స్కిన్ నెయిల్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ కొంతమందికి నెయిల్స్ వీక్ గా ఉంటాయి, తొందరగా విరిగిపోతాయి, లేకపోతే నెయిల్స్ పైన బ్లాక్ లైన్స్, వైట్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. జింక్, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల మేజర్ గా వస్తాయి. సో ఆ కండిషన్స్ లో కూడా మనకి హెయిర్ స్కిన్ నెయిల్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ బెస్టీ శతావరి మ్యాక్స్. మనం దీన్ని హార్మోన్ బ్యాలెన్సర్ అని పిలుస్తాం. నేను మాత్రం దీన్ని ఫీమేల్స్ కి బెస్ట్ ఫ్రెండ్ అని పిలుస్తాను. ఎందుకంటే మనకి ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా మన హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి శతావరి మ్యాక్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. దీన్ని మనం హర్బ్స్ అన్నిటికీ రాణి అని పిలుస్తాం, శతావరి మ్యాక్స్ ని. ఇందులో మనకి శతావరి, అశోక, ఇంకా లికరీస్ అనేవి ఉంటాయి. ఇవి న్యాచురల్ గా, ఎందుకంటే ఈ కాలంలో అందరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువయ్యాయి. కొంతమందికి 3 months రాదు, 4 months రాదు, 6 months కూడా రాదు. కొంతమంది కంటిన్యూ 1 month పీరియడ్స్ అవుతాయి, అవునా? హెవీ బ్లీడింగ్ అవుతాయి, కొంతమంది స్పాటింగ్ అవుతూ ఉంటది. ఇట్లాంటి కండిషన్ లో మన పీరియడ్ సైకిల్ ని రెగ్యులేట్ చేయడానికి మనకి శతావరి మ్యాక్స్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ మీ PMS ప్రాబ్లం ఉండొచ్చు, అండ్ ఆల్సో పీరియడ్స్ టైంలో చాలా మందికి పొట్ట ఉబ్బినట్టు బ్లోటింగ్ అవుతుంది, బ్లోటింగ్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది, తట్టుకోలేని పెయిన్ వస్తుంది, అవునా? సో ఆ కండిషన్ లో కూడా పీరియడ్ క్రాంప్స్ ని కంట్రోల్ చేయడానికి మనకి శతావరి మ్యాక్స్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది మన రీప్రొడక్టివ్ సిస్టమ్ పైన కూడా వర్క్ చేసి, అండ్ మనకి ఫీమేల్స్ లో మేజర్ గా 40 to 50 years మధ్యలో మెనోపాజ్ అవుతుంది, పీరియడ్స్ ఆగిపోయే టైం, హాట్ ఫ్లాషెస్ అవుతాయి బాడీలో, సడన్ గా చెమటలు పట్టడం, సడన్ గా బాడీలో టెంపరేచర్ చేంజెస్ రావడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఆ కండిషన్ లో కూడా మన హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి మనకి శతావరి మ్యాక్స్ హెల్ప్ అవుతుంది. అండ్ కొంతమందికి డెలివరీ తర్వాత పాలు రావు, మిల్క్ ప్రొడక్షన్ ఉండదు కొంతమందికి. సో అలాంటి కండిషన్ లో శతావరి అనేది మనకి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ లో కూడా మనకి శతావరి మ్యాక్స్ అనేది హెల్ప్ అవుతుంది. పాలిచ్చే తల్లికి ఒక మిల్క్ ప్రొడక్షన్ లేదు అంటే ఆ కండిషన్ లో కూడా మీరు ఇవ్వచ్చు. కొన్ని కండిషన్స్ లో మనము ఎలాంటి సప్లిమెంట్ సజెస్ట్ చేయము. అందులో ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భవతి, పాలిచ్చే తల్లి. ఈ కండిషన్ లో ఒకవేళ వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ లేదు అంటే డాక్టర్ అండర్ గైడెన్స్ లో మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఎందుకు ప్రెగ్నెంట్ ఉమెన్ ఫీడింగ్ మదర్ లో ఇవ్వకూడదు అంటే మీరు ఇచ్చే న్యూట్రిషన్ అనేది మదర్ కి అడాప్ట్ చేసుకోవచ్చు, కానీ బేబీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు, అవును? ఇక్కడ మనం ఇవ్వడం వల్ల ఇద్దరికి
కి రిస్క్ అవ్వచ్చు కూడా. సో అందుకనే ఈ ప్రెగ్నెంట్ ఇంకా ఫీడింగ్ మదర్ లో మనం ఎలాంటి రిస్క్ అనేది తీసుకోవాలి. మీ డాక్టర్ సో అందుకని ఈ కండిషన్ లో మనం రిస్క్ అనేది తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కి వాళ్ళ డాక్టర్ చెప్పారు కాల్షియం తీసుకోండి, మీరు వెస్టీజ్ కాల్షియం ఇవ్వచ్చు. వాళ్ళ డాక్టర్ చెప్పారు ఐరన్ తీసుకోమని, మీరు ఐరన్ ఫాలిక్ ఇవ్వచ్చు. డాక్టర్ సజెషన్ లేకుండా ఓన్ నాలెడ్జ్ తో ప్రెగ్నెంట్ ఫీడింగ్ మదర్ లో ఎలాంటి సప్లిమెంట్ అనేది సజెస్ట్ చేయకూడదు. ఇంకా 2 కండిషన్స్ ఉన్నాయి, లైక్ హై క్రియాటినైన్ డయాలసిస్. వాళ్ళు డయాలసిస్ అంటారు వెళ్తున్నారు, క్రియాటినైన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది. ఈ కండిషన్ లో కూడా ఎలాంటి సప్లిమెంట్స్ అనేది సజెస్ట్ చేయకూడదు, ఒక్క డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ తప్ప. ఎందుకంటే హై క్రియాటినైన్ డయాలసిస్ అవుతుంది అంటే వాళ్ళ కిడ్నీ అనేది ఫెయిల్యూర్ సైడ్ వెళ్తుంది, కిడ్నీ ఫిల్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సో ఆ కండిషన్ లో మీరు సప్లిమెంట్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఫిల్ట్రేషన్ ఇంకా స్లో అవుతుంది తప్ప వాళ్ళకి ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వదు. మేడం మరి కిడ్నీ హెల్త్ ఉంది కదా, కిడ్నీ హెల్త్ ఓన్లీ కిడ్నీ స్టోన్స్ ఇంకా కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రమే. ఒకవేళ డయాలసిస్ క్రియాటినైన్ ఉంది అంటే డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ కి మించి మీరు ఏమీ ఇవ్వకూడదు. క్లియర్? సో మరి శతావరి మ్యాక్స్ ఎవరికి ఇవ్వకూడదు? ఎవరికైనా మీరు శతావరి మ్యాక్స్ ఇచ్చారు, వాళ్ళ బాడీలో సడన్ గా చేంజెస్ స్టార్ట్ అయ్యాయి, కడుపు నొప్పి, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, స్టమక్ లో సడన్ గా స్టమక్ అప్సెట్ అవుతుంది, అండ్ వాళ్ళకి స్కిన్ పైన ఏమైనా ఇచ్చింగ్ లాంటిది వస్తుంది అంటే అక్కడ మీరు శతావరి అనేది ఆపేసారు. ఎందుకంటే మేబీ వాళ్ళు ఆస్పరాగస్ ప్లాంట్ కి ఎలర్జిటిక్ గా ఉండొచ్చు. మనకి శతావరి అనేది ఆస్పరాగస్ ప్లాంట్ రూట్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. సో అందుకనే ఆ కండిషన్ లో మీరు శతావరి ఆపేయచ్చు. అండ్ ఎవరికైతే ప్రోలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో ఆ కండిషన్ లో కూడా శతావరి అనేది మీరు సజెస్ట్ చేయకూడదు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వెస్టీజ్ క్రాన్బెర్రీ. క్రాన్బెర్రీ మేజర్ గా ఏ కండిషన్ లో ఇస్తాం? యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, యూటీఐ ప్రాబ్లం, యూరిన్ లో మంటలు, ఇచ్చింగ్, ఇరిటేషన్, బ్యాడ్ ఆర్డర్ వస్తుంది, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది. ఈ కండిషన్ లో క్రాన్బెర్రీ అనేది మీరు సజెస్ట్ చేయవచ్చు. క్రాన్బెర్రీ అనేది మనకి ఈ బెర్రీలో మనకి పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మనకి డి మానో షుగర్ కాంబినేషన్ లో రావడంతో ఇది మనకి ఏం చేస్తుంది, మన యూరినరీ ట్రాక్ లో ఏమైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే, అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే ఆ బ్యాక్టీరియాను తొలగించి గుడ్ బ్యాక్టీరియా అక్కడ మనకి గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మేజర్ గా ఎలాంటి టైమ్స్ లో మనం క్రాన్బెర్రీ మేజర్ గా సజెస్ట్ చేయొచ్చు అంటే ఎవరైతే స్కూల్స్ కాలేజెస్ కి వెళ్తుంటారు పిల్లలు, అవునా, ఆ కండిషన్. ఎందుకంటే అందరూ వాడే వాష్రూమ్స్ వాడతారు, ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందో మనకు తెలుసు. సో ఇవి మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల లాంగ్ రన్ లో సర్వైకల్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అందుకనే అండ్ ఆల్సో ఎక్కువగా ట్రావెల్ చేసేవారు, ట్రావెలింగ్ ఎక్కువగా ఉంది, కామన్ వాష్రూమ్స్ వాడుతున్నాం, ఈ కండిషన్స్ లో కూడా మీరు క్రాన్బెర్రీ అనేది సజెస్ట్ చేయవచ్చు. అండ్ ఆల్సో ఎవరైనా ఉమెన్ సెక్షువల్ గా యాక్టివ్ గా ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండడానికి కూడా మీరు క్రాన్బెర్రీ అనేది సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఎవరికైనా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది, ఆల్రెడీ యూటీఐ ప్రాబ్లం ముందు నుంచే ఉంది వాళ్ళకి, అండ్ ఎవరైతే వాటర్ తక్కువ తాగుతారు, అవునా, వాటర్ తక్కువ తాగడం వల్ల యూరిన్ లో మంటలు వస్తాయి, అలాంటి కండిషన్ లో కూడా మీరు క్రాన్బెర్రీ అనేది సజెస్ట్ చేయొచ్చు. మినిమం టు మాక్సిమం 4 క్యాప్సూల్స్. లాస్ట్ ప్రోడక్ట్ వెస్టీజ్ ఐరన్ ఫాలిక్. సో ఐరన్ అనేది మన బాడీలో చాలా రకాలుగా మనం లాస్ అవుతాం. హెవీ బ్లీడింగ్, మీకు ఏదైనా సర్జరీ ఏమైనా అవుతుంది అన్న ఆ కండిషన్ లో, ప్రెగ్నెన్సీ డెలివరీ టైమ్స్ లో మన బాడీలో ఎక్కువ బ్లడ్ లాస్ అనేది అవుతుంది. దీనివల్ల మనం ఐరన్ కూడా మన బాడీలో చాలా లాస్ అవుతాం. ఒకవేళ మన బాడీలో ఐరన్ ఉన్నా కూడా మనకి అబ్జార్ప్షన్ తగ్గించే ఫ్యాక్టర్స్ ఏంటి? టీస్, కాఫీస్, షుగరీ డ్రింక్స్, బేవరేజెస్, ఇవి మన బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ ని తగ్గిస్తాయి. ఒకవేళ ఐరన్ మన బాడీలో తగ్గుతుంది అంటే మేజర్ గా ఏం తింటాం మనం? ఫుడ్ లో ఏంటంటే సప్లిమెంట్స్ అందరూ బాగా అలవాటు. ఫుడ్ లో ఏంటంటే ఆకుకూరలు ఎక్కువ లెవెల్స్ తగ్గిపోతుంది. కొంతమందికి అవి తిన్న తర్వాత కూడా పెరగవు, తింటారు 2 పూటలు తిన్నా కూడా బాడీలో ఐరన్ పెరగదు. ఎందుకు? బాడీలో అబ్జార్ప్షన్ తక్కువగా ఉండొచ్చు. మన బాడీకి ఐరన్ బెటర్ గా అబ్జార్బ్ అవ్వాలి అంటే దానికి మన ఐరన్ కి కాంబినేషన్ లో కావాల్సింది మనకి విటమిన్ సి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంట్లో ఆకుకూరలు వండాను,
నా బాడీలో పెరగట్లేదు. సో అది బెటర్గా నా బాడీకి అబ్జర్వ్ అవ్వాలి అంటే వంట చేసిన తర్వాత స్టవ్ ఆపేసి దానిపైన హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తే దానికి మనము విటమిన్ సి కంబైన్ చేసినట్టు అవుతుంది. బాడీకి ఐరన్ అనేది ఇంకా బెటర్గా అబ్జర్వ్ అవ్వడానికి మనకు హెల్ప్ అవుతుంది. సో మనకి వెస్టీజ్ ఐరన్ ఫాలిక్ లో ఉన్న కాంబినేషన్ ఏంటి, కాంపోజిషన్ ఏంటి అంటే ఫెరస్ ఫర్మేట్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ B12 ఇంకా జింక్ సల్ఫేట్. ఆల్రెడీ మనకి విటమిన్ సి అనేది మనకి ఫోలిక్ ఐరన్ లో ఉంటుంది, బాడీకి బెటర్ గా ఐరన్ ని అబ్జర్వ్ చేయడానికి. ఫెరస్ ఫర్మేట్ ఐరన్ మన బాడీలో హీమోగ్లోబిన్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ మన కణాలని సెల్స్ ని హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. విటమిన్ సి ఐరన్ ని బెటర్ గా మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. B12 ఆర్బీసీ సెల్స్ ని పెంచడానికి అండ్ ఆల్సో మన నర్వ్ హెల్త్ పైన మనకి విటమిన్ B12 అనేది హెల్ప్ అవుతుంది. జింక్ సల్ఫేట్ కొంతమందికి బోన్స్ లో హోల్స్ ఉంటాయి, మేజర్ గా ఫీమేల్స్ బోన్స్ వీక్ గా ఉంటాయి, బోన్స్ మధ్యలో ఆస్టియోపోరోసిస్ కండిషన్ అంటారు, బోన్స్ మధ్యలో హోల్స్ పడడం, బోన్స్ వీక్ గా ఉండడం. సో ఇట్లాంటి కండిషన్ లో జింక్ సల్ఫేట్ అనేది మన బోన్స్ ని కూడా హెల్తీగా ఉంచడానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో ఐరన్ కి కాల్షియం కి ఎంత గ్యాప్ ఉంచాలి? 3 hours. 3 ఎందుకు? మీకు ఎగ్జాంపుల్ అయితే గుర్తుంది ఎందుకు అది. సో సి మీకు మేజర్ గా వచ్చే డౌట్స్ ఏంటి మేడం, మేము ఆల్మోస్ట్ ఇస్తున్నాం కానీ కొంతమందికి తొందరగా తగ్గుతుంది, కొంతమందికి అసలు తగ్గట్లేదు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను 2 పర్సన్స్ ఉన్నారు, నేను ఇద్దరికి సేమ్ ప్రాబ్లమ్స్ రెండు సేమ్ లెవెల్లో ఉన్నాయి, ఇద్దరికి సేమ్ సప్లిమెంట్స్ ఇచ్చారు, ఒక టైం సేమ్ ఇద్దరు బాడీ ఒకే విధంగా ఉండదు, బాడీ టు బాడీ డిఫరెన్స్ ఉంటుంది, బాడీ టు బాడీ అబ్జార్ప్షన్ డిఫరెన్స్ గా ఉంటుంది. అండ్ మనకి వయస్సు పెరుగుతుంది, కొంతమందికి 50-60 ఉంటారు ఏజ్, వాళ్ళకి సప్లిమెంట్స్ మనం ఇస్తాం కానీ వాళ్ళ బాడీలో అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎంత, నేను బిలో 30s లో ఉన్నాను, ఇప్పుడు నా బాడీలో అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటే నా బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, నేను ఏమైనా తీసుకున్నా కూడా నా బాడీకి ఈజీగా అబ్జార్బ్ అవుతుంది. అదే నేను 60 ఏళ్ళ తర్వాత తీసుకుంటే ఇంతే అబ్జార్ప్షన్ నా బాడీలో ఉంటుందా? ఫస్ట్ మీరు పర్సన్ కి అర్థమయ్యేలా చెప్పాలి సప్లిమెంట్స్ మీ బాడీలో ఎలా వర్క్ అవుతాయి. ఎందుకంటే మీరు అందరికీ చెప్పేది ఎంత టైం, 3 to 6 months మ్యామ్, ఇంతలో తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ కి 10 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది, 6 నెలలు తగ్గుతుందా మీరు ఇచ్చేస్తారు, అది తగ్గుతుంది. మీకు 5, 6, 7 years నుంచి ఉన్న ప్రాబ్లం 6 months లో తగ్గాలని ఎలా ఉంటుంది? మీరు డైట్ కంట్రోల్ చేయరు, ఏదో చేయరు, సప్లిమెంట్ ఒకటి వేసుకొని మీరు తగ్గాలి అంటే తగ్గదు. లైఫ్ స్టైల్ మార్చుకోవడం. అండ్ కొంతమందికి 6 నెలలే పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు, కొంతమంది నెలలో తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు. బాడీ టు బాడీ డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి 6 months లోనే తగ్గాలి అని రూల్ అయితే 1 year, 2 years కూడా పట్టొచ్చు, కానీ లాంగ్ రన్ లో వాళ్ళకి పర్మనెంట్ రిజల్ట్ వస్తుందని అయితే గ్యారంటీ అయితే మనం ఇవ్వగలం. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇచ్చే ముందు ప్రోడక్ట్స్ మనం వాడడం కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దగ్గుతూ తుమ్ముతూ వెళ్ళి మేడం మీరు రెస్పోకేర్ వాడండి, విటమిన్ సి వాడండి అంటారండి, ఆయన ఏమంటాడు? తిప్పి చేత నా చేతన పడతాడు. ఏమంటాడు? మేడం ఫస్ట్ మీరు వాడండి, మీకు రిజల్ట్ వచ్చింది అనుకోండి నాకు. ఇక్కడ చాలా మంది వెస్టీజ్ లో జాయిన్ అయిన వాళ్ళు హెల్త్ టెస్టిమోనియల్స్ పైన, హెల్త్ అనేది సెట్ అయిన తర్వాత అందరూ వెస్టీజ్ లో జాయిన్ అయ్యారు, అవునా? ఫస్ట్ మనం ప్రోడక్ట్ వాడి మనం కాన్ఫిడెంట్ గా, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నోని ఉంది, నోని అందరికి సెట్ అవ్వదు, నోని అందరి బాడీకి సూట్ అవ్వదు, అసలు మీకు ఆ ప్రోడక్ట్ గురించే తెలియదు, మీరు ఆ పర్సన్ కి ప్రోడక్ట్ ఇచ్చారు, ఆయన సడన్ గా బాడీలో సెల్స్ యాక్టివేట్ అయ్యో ఏదయ్యో బాడీలో సడన్ గా చేంజెస్ వచ్చాయి, ఆయన వచ్చి మీకు క్వశ్చన్ వేశారు, మీకు ఆన్సర్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడుంటారు ఆ ప్రోడక్ట్, ఇలా అవుతుందని తెలుసు, సరే 2 days ఆగండి, లేదంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోండి సెట్ అవుతుంది, మీరు కాన్ఫిడెంట్ గా చెప్పడం ఎలా ఉంటుంది? మీకు అసలు ఆ ప్రోడక్ట్ అలా అయ్యిందంటే మీకు అసలు ఏంటో కూడా తెలియదు. అప్పుడు ఎలా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, సెషన్స్ అటెండ్ అవ్వండి. అండ్ ఆల్సో మీరు ఇవాళ ఏదైతే సెషన్ ఇక్కడ విన్నారో ఇది ఇక్కడే కాకుండా మీ డౌన్లైన్స్ కావచ్చు, మీ తోటి వాళ్ళు మీతో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా సబ్జెక్ట్ అనేది షేర్ చేయండి. ఇవాటి నా సెషన్ మీకు బిజినెస్ లో కూడా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.